నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో శేఖర్ భాషకి అత్యంత సన్నిహితురాలు. మరి తను ఎవరు? అసలు శేఖర్ భాషకి ఏమవుతుంది? శేఖర్ భాష ముందే తనని ఛానల్స్‌లో అన్నిటికీ అరేంజ్ చేసుకొని వెళ్లారా? అలా అరేంజ్ చేసుకొని ఉంటే ఎంత అమౌంట్ ఇచ్చేసి వెళ్లారు? శేఖర్ భాష, లావణ్య, రాజ్ తరుణ్ ఇష్యూని అడ్డం పెట్టుకొని బిగ్ బాస్‌లోకి వెళ్లారా? అసలు తను శేఖర్ భాషకి ఏమవుతుంది అనేది అన్ని వివరాలు తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. అసలు మీకు శేఖర్ భాషకి రిలేషన్ ఏంటి? శేఖర్ భాష మీకు ఆ క్లోజ్‌నెస్ ఏంటి? అంటే శేఖర్ భాష గురించి మాట్లాడటానికి ఎవ్వరూ రాలేదు ముందుకి. మీరొక్కరే వచ్చారు. ఏంటి రీజన్? ఆ రీజన్ ఏం లేదండి. అంటే ఒక మంచి చేయడానికి స్పెషల్ రీజన్స్ ఏం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు శేఖర్, రాజ్ తరుణ్ గారి గురించి మాట్లాడారు అంటే ఏమన్నా రీజన్ ఉందా? స్పెసిఫిక్‌గా ఆయన బ్లడ్ రిలేషనా? లేకపోతే ఇంకేదైనా వాళ్ళ కుటుంబ సభ్యులా? లేకపోతే ఇంకేది కాదు కదా! ఒక మంచి జస్టిస్ కోసం ఆయన వెళ్లారు. సో, నేను కూడా అలానే వచ్చాను. అంటే ఆహ్, తను నాకు ప్రొఫైల్ చెక్ చేశాను. మీరు ఒక యాంకర్ అని తెలుస్తోంది. ప్రీవియస్ శేఖర్ భాషతో కలిసి చాలా షోస్ కూడా పార్టిసిపేట్ చేశారు అనేది తెలుస్తోంది. అసలు మీ పేరు ముందుగా హేమంతిని. అవును. రైట్? కరెక్టేనా? ఓకే. మీ గురించి చెప్పండి అసలు. నేను 2010-14 వరకు నేను చాలా ఛానల్స్‌లో ఫ్రీలాన్సర్‌గా వర్క్ చేశాను. ఎన్‌టీవీ, స్టూడియో ఈటీవీ ఇలా ఛానల్స్‌లో వర్క్ చేశాను, శాటిలైట్ ఛానల్స్‌లో. తర్వాత పెళ్ళైపోయి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను. కంప్లీట్ ఇండియా నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడే బ్యాక్‌కొచ్చాను. అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు రిటర్న్ అయ్యి? ఇయరేనండి. జస్ట్ ఒక 2 మంత్స్ అవుతుంది అంతే. జస్ట్ 2 మంత్స్ అవుతుంది. అంటే శేఖర్ భాష లోపలికి వెళ్లే ముందే జస్ట్ మీరు వచ్చేసారు. తన లోపలికి వెళ్ళే ముందే వచ్చాను. రైట్. ఓకే. అసలు ఏంటి శేఖర్ భాషకి మీకు అసోసియేషన్ ఏంటి? ఎన్ని ఇయర్స్ నుంచి మీ ఇద్దరు? మేము ఇద్దరం కలిసి మాది మోర్ దెన్ 14 ఇయర్స్ జర్నీ. దగ్గరగా 15 ఇయర్స్ మేము చాలా మంచి ఫ్రెండ్స్. అంటే మేబీ ఇలా చెప్పచ్చేమో, ఒక బ్రదర్ అండ్ సిస్టర్ కంటే కూడా ఎక్కువ. ఒక డిఫరెంట్ పేరెంట్స్కి పుట్టిన బ్రదర్ అండ్ సిస్టర్స్ అనుకోండి. సో తను ఎవరితో ఉన్నా కూడా అలానే ఉంటారు, చాలా కంఫర్టబుల్గా. అంటే నాకు ఎందుకు శేఖర్ మీద నెగిటివిటీ వచ్చింది అనేది నాకు తెలియదు కంప్లీట్గా. అంటే వీడియోస్ చూస్తూ ఉంటాను, బట్ ఎందుకు నెగిటివిటీ వచ్చింది తెలీదు. బట్ నేను 15 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేసిన తనతో, అంటే ఒక 4-5 ఇయర్స్ వర్క్ చేసి ఉన్నాను. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయినా కూడా నేను ఎప్పుడు కాంటాక్ట్లోనే ఉంటాను. అండ్ ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా ఉంటే అలానే ఉంటారు తను. సో ఎక్కడ నెగిటివ్ వచ్చింది అనేది నాకు. అయితే శేఖర్ భాష పైన ఉన్న మెయిన్ ఎలిగేషన్, శేఖర్ భాష ఎవరైతే రాజ్ తరుణ్, లావణ్యని అడ్డం పెట్టుకొని బయటకు వచ్చి ఆ కేసుని హైలైట్ చేసి తను బిగ్ బాస్లోకి వెళ్ళారు, మీడియాని అందరినీ యూస్ చేసుకొని. ఈవెన్ తను బయటకు వచ్చినప్పుడు ఈ బిగ్ బాస్ గురించో లేకపోతే ఇది ఎవరికి తెలియదు, ఆయన ఒక కాజ్ కోసం సపోర్ట్ చేస్తున్నారు అని అనుకున్నారు. ఆయనకి ఇవ్వాల్సిన సపోర్ట్ ఇవ్వాల్సిన ఛానల్స్ ఇచ్చేసాయి. తీరా కట్ చేస్తే మీడియాని కూడా యూస్ చేసుకొని హౌస్లోకి వెళ్ళారా? ఒక్క విషయం అండి, అంటే ఇది అందరికీ తెలుసో తెలీదో, మీరు మీడియా వాళ్ళు మీకు తెలుస్తుంది. శేఖర్కి ఇప్పుడు కాదు, లాస్ట్ ఇయరే. ఓకే. సీజన్ 8 ఇప్పుడు. సీజన్ 7లోనే బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యారు శేఖర్. ఓకే. మరి ఇంతకు ముందు ఈ రాజ్ తరుణ్, ఈ సో కాల్డ్ లావణ్య వీళ్ళందరూ ఎవరు లేరు కదండి. బట్ లోపలికి అయితే వెళ్ళలేదుగా. లోపలికి వెళ్ళలేదు అంటే అది తన డెసిషన్. అప్పుడు వెళ్ళలేదు ఎందుకు అంటే, తనకు ఫ్యామిలీలో ఇప్పుడు మీకైనా నాకైనా వెనక, ఇప్పుడు మనం మాట్లాడేదే కాదు, వెనక మనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, మనకి ఉండే ఏవో ఉంటాయి కదా. సో తెలీదు, నేను ఇప్పుడు ఈ ఇయర్ వచ్చాను, లాస్ట్ ఇయరే వచ్చి ఉండొచ్చుగా అంటే, లాస్ట్ ఇయర్ నేను ఆ డెసిషన్ తీసుకోలేదు, నాకు అది కరెక్ట్ కాదనిపించింది. ఇప్పుడు ఈ ఇయర్ రావాలనుకున్నా నేను వచ్చాను, ఇది మేబీ ఇది నా కరెక్ట్ టైం. ఓకే, పిల్లలు కూడా కొంచెం చిన్న ఏజ్లో ఉన్నారు అని అనిపించింది. తను కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళాలి అని అనిపించలేదు. రెండోసారి కూడా వచ్చినప్పుడు తను ఏమనుకున్నారంటే, రెండోసారి వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళకపోతే మేబీ అది నా తప్పే అవుతుంది, ఈసారి అయితే వెళ్ళాలి అనుకొని లోపలికి వెళ్ళారు. సో అది లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది. అది చాలా మందికి తెలియదు. ఏంటంటే ఇప్పుడు మీడియా వాళ్ళు ఏం హైలైట్ చేస్తున్నారంటే, లావణ్యాన్ని అడ్డు పెట్టుకున్నారు అంటే, లావణ్యాన్ని అడ్డు పెట్టుకుని తను వెళ్ళగలను అంటే ఆ బిగ్ బాస్ ఆఫర్ ఎలా వచ్చిద్దండి? రావచ్చు,
కానీ వచ్చిద్ది అని తనకేం తెలియదు కదా, బిగ్ బాస్ నుంచి నాకు ఒక కాల్ వచ్చిద్ది నేను ఇలా చేస్తే అనేది అయితే తెలియదు కదా. అండ్ దానికోసం తను తన్నించుకొని కొట్టించుకొని వాళ్ళ చేత వీళ్ళ చేత ఈ మాటలు పడిపించుకుంటూ, అండ్ ఎవరు కాల్ చేస్తే మీకు కూడా చాలాసార్లు ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు, ఎవరు కాల్ చేస్తే వాళ్ళ దగ్గరికి అది శేఖర్ని నెగిటివ్గా స్ప్రెడ్ చేసినా పాజిటివ్గా స్ప్రెడ్ చేసినా ఏం చేసినా ప్రతి ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూనే వెళ్ళారు తను. అండ్ వాళ్ళు కాల్ చేశారు, వాళ్ళు పిలిచారు, మరి శేఖర్ ఏం చేస్తున్నారు అంటే శేఖర్ ఏం చేశారు, కాల్ చేసి మీ ఛానల్లో ఇంటర్వ్యూ పెట్టించుకోండి ప్లీజ్, నా ఇంటర్వ్యూ పెట్టుకోండి అని మీకు ఎప్పుడు కాల్ చేయలేదు కదా ఏ ఛానల్కి కూడా. ఛానల్ వాళ్ళే కాల్ చేశారు. ఇప్పుడు మీరు నాకు కాల్ చేస్తే నేను వస్తాను కానీ నాకు మీ నెంబర్ తెలీదు, నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేను, హలో అండి నేను ఇంటర్వ్యూకి వస్తాను అని అయితే నేను రాలేదు కదా. ఇప్పుడు మీరు వచ్చారు, నేను ఈ ఇంటర్వ్యూ ఫేమస్ అయిపోయాను అనుకోండి, నాకు ఏదో రేపు ఆపర్చునిటీ వచ్చింది అంటే నేను ఇది ప్లాన్ చేసుకొని రాలేదు కదా, మీరు పిలిస్తేనే కదా నేను వచ్చాను. సో శేఖర్ని ఎందుకు అట్లా అనుకుంటున్నారు మరి? యాజ్ ఎ గర్ల్గా చెప్పండి, శేఖర్ భాష లావణ్యని డీఫేమ్ చేసిన విధానం, లేకపోతే తనకు సంబంధించిన పర్సనల్ డేటాని బయటపెట్టిన విధానం, అసలు తనకి సంబంధమే లేదు కదా. ఇష్యూ రాజ్ తరుణ్కి లావణ్యకి సంబంధించిన ఇష్యూ, మధ్యలో ఇతను బయటికి రావటం, పర్సనల్ డేటాని తీసుకురావటం, మీరు చెప్పండి యాజ్ ఏ గర్ల్గా ఇది కరెక్టే అంటారా? ఇక్కడ యాజ్ ఎ గర్ల్ బాయ్ తీసి పక్కన పెట్టాలండి, అసలు కాన్సెప్టే లేదు, గర్ల్ బాయ్ అనే కాన్సెప్ట్ లేదు. తను ఒక జస్టిస్ కోసం ఫైట్ చేస్తున్నాడు. సో మనం కావాల్సింది ఏంటంటే సపోర్ట్ చేయటం. ఇప్పుడు నేను ఫైట్ చేయలేను కాబట్టి నేను వెళ్ళలేదు, అండ్ ఇంకొక పర్సన్ ఎవరో వెళ్ళలేరు, అందరం మనం చూస్తున్నాం. అట్లీస్ట్ ఒకళ్ళు ఫైట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి, తను జస్టిస్ కోసం వేస్తున్నారు. దేనికోసం అసలు ఫైట్ చేశాడు శేఖర్ భాష, అంటే ఏ జస్టిస్ కోసం చేశారంటారు? ఇప్పుడు రాజ్ తరుణ్ కి జరుగుతున్న అన్యాయం గురించి తను ఇంత కష్టపడి అన్ని తను స్టాండ్ తీసుకోలేడండి, రాజ్ తరుణ్ స్టాండ్ తీసుకోలేడా, ఇతన్ని పంపాడా, ఏమన్నా అమౌంట్ ఇచ్చి ఇతన్ని పంపటం జరిగిందా? ఈ అమౌంట్ ఇచ్చి పంపించాల్సిన అవసరం ఎవరికీ లేదండి. ఇప్పుడు ఏదైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది, ఓకే, వాళ్ళు ఎవరో పడిపోయారులే నాకేం డబ్బులు వస్తాయి అని చెప్పేసి వెళ్ళిపోతామా అండి? వాళ్ళు ఒకవేళ సపోజ్ చదువుకోలేదు, ఇల్లిటరేట్ పీపుల్ అనుకుందాము, వాళ్ళకి ఎలా కంప్లైంట్ చేయాలో ఏం చేయాలో తెలియని స్టేజ్లో ఉన్నారు, ఏదో సంథింగ్ ఏదో రోడ్డు మీద జరిగింది, మనం వెళ్ళి హెల్ప్ చెయ్యమా? నాకెందుకులే వాడెట్లా పోతే వీడెలా పోతే అని వదిలేస్తామా? అట్లీస్ట్ మనం వదిలేస్తున్నాము. ఒక వ్యక్తి వెళ్ళారు అంటే వాళ్ళని సపోర్ట్ చేయాల్సిందల్లా పోయి మీకు అంటే ఎలా ఇలాంటి ఆలోచన వస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రీవియస్ కూడా చాలా జరిగినాయి ఈ టైప్ ఆఫ్ కేసెస్, మరి అప్పుడు శేఖర్ భాష రాలేదు అంటే అదే చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు విన్ అవ్వాలని నేను అనుకున్నా, అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు ఆయనకి, అలా పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా ఉన్నప్పుడు కూడా చాలా సేవలు చేశారు, ఆయనకు చాలా మందికి అవసరమైన వాళ్ళకి మనీ ఇచ్చారు, చాలా చేశారు. బట్ ఒక పవర్ అనేది ఉంటే చేయడం అనేది వేరుగా ఉంటుంది, ఎందుకంటే ఆయన చేతిలో ఒక పవర్ ఉంటే చేయడం వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఎంత వర్క్ చేస్తున్నారు అనేది తెలుసు. అలానే తనకనేది ఆ టైం రావాలి చేయగలిగిన సిచ్యువేషన్. ఇప్పుడు రోడ్ మీద పడిపోయారు, నేను కూడా సిక్ అయి ఉన్నా, అసలు కనీసం నేను చేయి కూడా అందించలేని స్టేజ్లో మేబీ నేను చేయలేకపోవచ్చు, కానీ నేను అన్ని పని చేస్తున్నప్పుడు కూడా చేయలేకపోతే అది నా తప్పే. తనకు అలాంటి సిచ్యువేషన్ ఏముంది అనే దాని గురించి ఆలోచించాలి కానీ ఇంతకుముందు ఎప్పుడు రాలేదు ఇప్పుడు అంటే ఇప్పుడు కూడా రావద్దు అంటారా ఏంటి? అంటే ఇంకెప్పటికీ ఎవరు వచ్చినా ఇదే అంటారు. నేను ఇప్పుడు ఇవాళ వస్తే ఇవాళ ఎందుకు వచ్చావు నువ్వు ఎక్కడికి అని అంటే ఏదో ఒక పాయింట్ ఉంటది కదా, మనం ధైర్యం తెచ్చుకొని బయటికి రావడానికి ఒక పాయింట్ ఉంటుంది. అదేనండి పాయింట్ ఏది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. బయటికి రావద్దని అనట్లేదు, మాట్లాడొద్దని అనట్లేదు, అది ప్రతి ఒక్కరికి రైట్ ఉంటుంది. కానీ అసలు ఏ పాయింట్ మీద వచ్చారు అనేది ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒక ఇద్దరు ఆల్రెడీ ఫైట్ చేసుకుంటున్నారు, ఆ ఇద్దరికి సంబంధించి యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళు ఇంకా మనకు అందుబాటులోనే ఉన్నారు, వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు కదా. ఒక పర్సన్కి సంబంధించి అతనికి స్టాండ్ తీసుకున్నట్లు కంప్లీట్గా మనకు కనిపిస్తోంది. అలానే చేశారు కూడా ఆయన. రాజ్ తరుణ్ని నేను సేవ్ చేద్దాం అనుకుంటున్నాను అనే పాయింట్ అనేది అందరికీ కనిపించింది. రాజ్ తరుణ్ ఉన్నాడు, అతను మాట్లాడుకోవచ్చు, పర్సనల్ స్టాండ్ తీసుకోవచ్చు. మరి అతను ఎక్కడ మీడియాకి ఇంతవరకు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఎక్కడ ఇవ్వటం జరగలేదు, ఒక్క శేఖర్ భాషనే ఇవ్వటం జరిగింది. అంటే ఆబ్వియస్లీ ఇక్కడ ఏం అర్థమవుతుంది, రాజ్ తరుణే శేఖర్ భాషని పంపించాడు, ఇది నిజమా కాదా? ఇప్పుడు
మనం మాట్లాడలేకే కదండి లాయర్ని మాట్లాడుకొని మన సైడ్ లాయర్ మంచి లాయర్ని ఎందుకు మాట్లాడుకుంటాం ఏంటి అని అనేది ఏమో తను మాట్లాడలేకపోతున్నారేమో మీడియాకి వచ్చి తను అంత ఇప్పుడు నన్ను కాకుండా ఇంకొకరిని తీసుకువెళ్తే కూర్చోబెట్టారు అనుకోండి ఇక్కడ మేబీ ఇది కూడా మాట్లాడలేకపోవచ్చు అండ్ నాకంటే బెటర్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ కదా, మనిషికి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఎలా ఇలా మాట్లాడారంటే తను మాట్లాడలేడేమో, లేదా ఒక బాధలో ఉన్నారేమో, తను ఇలా జరిగింది అనే బాధలో తను అన్ని ఛానల్స్కి వచ్చి అలా మాట్లాడటం అవ్వట్లేదేమో. అండ్ వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్, రాజ్ తరుణ్ అండ్ శేఖర్. అండ్ శేఖర్ గురించి మీకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ మీడియాలో బయటకు వచ్చి మాట్లాడారు కాబట్టి ఇది అందరికీ తెలిసింది, ఇది ఒక పెద్ద విషయం అయిపోయింది అనమాట. 2 తెలుగు స్టేట్స్లో ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది. శేఖర్ భాష సడన్గా ఫేమస్ అయ్యారు. ఇలా సడన్గా ఫేమస్ అవ్వకముందు కూడా శేఖర్ ఫేమస్ ఏనండి. జెమినీ మ్యూజిక్లో ఎన్ని షోస్ చేశారు ఆయన, 15 years వర్క్ చేశారు. బిగ్ ఎఫ్ఎంలో ఆర్జేగా ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు. ఇలాంటి ఒకటి క్రియేట్ చేసుకొని ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేమస్ అవ్వాల్సిన అవసరం లేదు ఆయన టాలెంట్కి. అండ్ రెండో విషయం, ఆయన ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఎప్పుడు తప్పించుకునే పర్సన్ కాదు. ఓకే. అండ్ ఆయనకి ఇప్పుడు రాజ్ తరుణ్ గురించి మొత్తం విషయాలు తెలిస్తేనే ఆయన ముందుకు వస్తారు. ఇప్పుడు నాకు లావణ్య గురించి తెలియదు, లావణ్య అని ఆవిడెవరో పర్సనల్గా తెలియదు. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా లావణ్య గురించి నేనేం మాట్లాడట్లా టాపిక్. శేఖర్ అనే వ్యక్తి ఎక్కడైనా అంటే తనకి ఇంతవరకు నేను చేయగలను అన్న దాంట్లో ఎక్కడ వెనకడుగు వేయడు ఎప్పుడు. లైక్ నేను చేయగలను వీళ్ళకి, అది హెల్ప్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, ఏ రకంగా అయినా సరే తను చేయగలిగింది ఎప్పుడు కూడా తను తప్పించుకొని వెళ్ళడం నేను ఈ 15 yearsలో చూడలేదు. అయితే మీకు తెలిసి మీడియాలో రాజ్ తరుణ్ వెనక చాలా జరుగుతుంటాయి కదా, ఫ్రెండ్స్లో కానీ ఏదో ఒకటి మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా చాలా తను సాల్వ్ చేసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. నాకు తెలిసినవే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. 1 CR వరకు శేఖర్ భాష తీసుకున్నాడు రాజ్ తరుణ్ దగ్గర. అసలు మనీ కావాలి అంటే ఇంక వేరే చాలా ఉంటాయండి. తను మీకు ఫ్యామిలీ టైం ఇవ్వడం కోసం చాలా షోస్, నేను వర్క్ చేసేటప్పుడే ప్రతి ఛానల్లో అంటే శేఖర్ ఉంటే నేను కంఫర్టబుల్గా చేయగలుగుతానని చాలా ఛానల్స్లో అడిగితే అసలు శేఖర్ చేస్తానండి ఇంకేముంది అని తను నో చెప్పేసేవాళ్ళు తెలుసా. నాకు ఇప్పుడు చేయాలనిపించట్లా. చాలా ఇయర్స్ తను గ్యాప్ అయిపోయారు, కామ్ అయిపోయారు. మీరు గమనిస్తే ఇంతకుముందు జెమినీ మ్యూజిక్లో చేసేటప్పుడు ఎన్ని షోస్ చేసేవాళ్ళు, ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళు. తర్వాత ఆయన చాలా సైలెంట్ అయిపోయి అసలు ఏదైనా షోస్ అంటే కూడా రాకుండా అట్లా ఉన్న వ్యక్తి. మరి అప్పుడు కూడా మనీ వచ్చాయి కదా, మనీ వస్తాయి కదా. ఆయన ఎక్కడో ₹1 అడుక్కొని తీసుకునే కంటే ఆయన టాలెంట్ వల్ల వచ్చే మనీనే వద్దనుకున్నారు. ఇలా తీసుకుంటారని మీరు ఎలా అనుకున్నారు? అండ్ ఇప్పుడు మీరు ₹1 అన్నారు కాబట్టి నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నాకు తెలిసిన ఫ్రెండ్ ఎవరో ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి నా దగ్గరకు వచ్చి ఒక ₹1 lakh అడిగారు అనమాట. 1 lakh అడిగితే ఇది 2013లో 1 lakh అడిగితే నా దగ్గర లేవు. బట్ వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్ ఏమో అది నిజమో కాదో నాకు తెలియదు. వెంటనే ఎవరిని అడగాలో తెలియక శేఖర్ని అడిగి ఇట్లా వీళ్ళకి ఏదో ఇబ్బంది ఉందంట 1 lakh. సరే వాళ్ళు ఏదో హాస్పిటల్ గురించి అని అడుగుతున్నారు కదా, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం ఎంక్వైరీ చేసి ఇదంతా వద్దు, వాళ్ళకి హెల్ప్ అయితే అంతే చాలని 1 lakh తన దగ్గర లేకపోయినా ఇమ్మీడియట్గా తనకి ఇచ్చారు, అరేంజ్ చేసి తనకి ఇచ్చారు. ఓకే. ఈ ఎవరైతే 1 lakh తీసుకున్న పర్సన్ తర్వాత మళ్ళీ మనకి కనిపించలేదు, అంతే పోయారు. తర్వాత నేను ఫీల్ అయ్యి అయ్యో శేఖర్ నేను నీ చేత ఇప్పించాను 1 lakh నేను ఇస్తాను నీకు అంటే, చిచి నువ్వు ఇచ్చేదేంటి పిచ్చిదాన్నా, అది ఒక కాజ్, వాళ్ళు ఏదో చెప్పారు, ఆ 1 lakh అందరితోనే వాళ్ళు పోతారు అంతే, అదేం లేదు అని. అలా ఇచ్చే ఒక వ్యక్తి ఇలా ₹1 తీసుకొని ఇలా కొట్టించుకుంటూ ఇలా తిట్టించుకుంటూ మీడియా మీరు ప్రతి ఒక్కళ్ళు కాల్ చేసి శేఖర్ ఇంటర్వ్యూకి రండి అనగానే అన్ని ఛానల్స్కి అది నెగిటివ్ స్ప్రెడ్ చేసిన పాజిటివ్ స్ప్రెడ్ చేసిన వెళ్ళిన వ్యక్తిని సింపుల్గా ఒక ₹1 కోసం మీరు చేస్తారు అని ఎలా అనుకున్నారు? ఆయనకున్న టాలెంట్కి వెళ్ళి బయట ఈవెంట్ చేసుకొని ఆ రోజులు ఈ గ్యాప్ తీసుకోకుండా చేసుకొని ఉంటేనే దానికంటే ఎక్కువ వచ్చేస్తాయి ఆయనకి. మీరు ఎన్ని షోస్ కలిసి చేశారండి మీ ఇద్దరు? మేము చాలా చేసామండి. అంటే ఒక నెంబరింగ్ అంటే ఎంత వరకు అంటారు, ఎన్ని షోస్ వరకు అయ్యి ఉండొచ్చు? అంటే ఆర్జేగా కూడా చేశారా? నేను ఆర్జేగా చేయలేదు, ఓన్లీ యాంకరింగ్. మేమిద్దరం కలిసి ఒక 4-5 షోస్, బట్ వీక్లీ అంటే రెగ్యులర్గా ఉంటాయి, వీక్లీ వన్స్. ఆ 4 షోస్ అంటే 4 days మేము కలిసి చేస్తాము. ఇప్పుడు బిగ్ బాస్ లో ఆ ఇన్స్టెంట్ కామెడీ ఒకటి, ఆ పంచ్లు ఒకటి చూస్తున్నాం.
కేవలం ఆ షో కోసమే ఇవన్నీ పెట్టుకొని వెళ్ళారా? లేకపోతే మామూలుగా బయట కూడా మనిషి అలానే ఉంటారా అసలు? అసలు ఆయన ఎప్పుడూ అలానే ఉంటారండి. ఆయనకి ఒకటి ఈ సింపతిని క్రియేట్ చేయటము, ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఆయనకి అసలు తెలీవు. ఇప్పుడు కూడా సరే మీరు అడిగిన క్వశ్చన్కి చెప్తా. ఈ సింపతి గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఆయనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా బయట పిఆర్ టీం లేకుండా వెళ్తారా? మీరు యాజ్ ఎ జర్నలిస్ట్గా మీకు తెలుసు కదా, ఈ రోజులో కంపల్సరీ పిఆర్ టీం పెట్టుకొని వెళ్తారు కదా. అవును. అంటే ఏ కామన్ మ్యాన్కి కూడా తెలుసు అది. మీరు ఇంకా జర్నలిస్ట్ కాబట్టి మీకు తెలుసు ఏ ఒక్క వ్యక్తి పిఆర్ టీం అనేది బయట లేకుండా వెళ్ళరు. ఎందుకంటే డప్పు కొట్టాలి. ఆ డప్పు లేకపోతే వాళ్ళు లోపల ఎంత చేసినా కూడా వాళ్ళకి ఓట్స్ రావు. ద ఓన్లీ పర్సన్ లోపలికి వెళ్ళిన వాళ్ళల్లో మీరు చూడండి, శేఖర్ భాషకి ఎటువంటి పిఆర్ టీము లేదు. ఎలా నమ్మచ్చు అంటారు? ఎటువంటి పిఆర్ టీం లేదు. ఆ ఇన్స్టాగ్రామ్ ఇవి కూడా మేమే మెయింటైన్ చేస్తున్నామండి. మేమే చూసుకుంటున్నాము. ఇప్పుడు మా దగ్గరే ఉన్నాయి, మీరు వెళ్ళి చూడండి. మీరు పిఆర్ టీమ్ మెయింటైన్ చేసే వాటికి ఇన్స్టాగ్రామ్ పేజెస్. శేఖర్ కి ఆల్రెడీ ఫేస్బుక్ లో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్బుక్ పేజ్ కి సంబంధించి ప్రీవియస్ వెళ్ళక ముందే ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ నాకు పెద్దగా ఐడియా లేదు, బట్ ఈ మధ్య రీల్స్ కూడా ఎక్కువ చూస్తున్నాం శేఖర్ కి సంబంధించి. బిగ్ బాస్ లో ఈ వైరల్ అవుతున్నాయి, కానీ ప్రీవియస్ షోస్ లో ఒకటి రెండు దీనికి సంబంధించినవి కూడా నేను క్లిప్స్ చూసాను. ఈ టైప్ ఆఫ్ కామెడీ ఏదో A to Z లో ABCDలో ఏదో ఒకటి క్వశ్చన్ తీసుకున్నారు, ఇట్లానే ర్యాండమ్ గా చూసాము. ఇంత మెయింటెనెన్స్ మీరు ఒక్కరే చేస్తున్నారా అసలు పిఆర్ టీమ్ లేకుండా? పిఆర్ టీమ్ అనేది లేదండి. మేము గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నాము. శేఖర్కి ఎప్పటి నుంచో ఉన్న ఫ్రెండ్స్ మేమందరము వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని, ఇది కూడా శేఖర్ మాకేమీ చెప్పలేదండి. ఇప్పుడు మీకు చెప్తున్న మీడియాకి శేఖర్ ఏది చెప్పలేదు. మేము గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మేమే చేసుకున్నాం. అక్కడ చాటింగ్ కూడా ఇప్పుడు ఇప్పుడు ఇది సెప్టెంబర్ రైట్, ఆగస్ట్ లో జరిగిన చాటింగ్ లేదా 1 week బ్యాక్ జరిగిన చాటింగ్ అయితే నేను క్రియేట్ చేయలేను కదా. మీకు ఆ చాటింగ్ ఓపెన్ చేసి చూపించమంటే నా ఫోన్ లో ఇప్పుడు కూడా ఉంటుంది. మేము గ్రూప్ ఎలా చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది మేము డిస్కస్ చేసుకున్న చాటింగ్ అయితే అందులో ఉంటది కదా గ్రూప్ లో. మీరు క్లియర్ గా చూడొచ్చు మాకు పిఆర్ ఉన్నారా లేరా శేఖర్ కి అనేది. ఎందుకు కెమెరాకు చూపించాలన్నా, లేదంటే మీరు తర్వాత మీకు నేను ఫోన్ లో చూపించమన్నా. ఇప్పుడు నా ఫోన్ బయట పెట్టాను, మీరు చూడండి పిఆర్ టీం ఉన్నారా లేరా అనేది. పిఆర్ టీం ఉన్న వాళ్ళు మీకు తెలిసిపోతుందండి. ఆ హడావిడి వేరుగా ఉంటుంది. మేము చాలా బేసిక్ గా నార్మల్ గా పిఆర్ టీం ఉన్నది మీకు డిఫరెంట్ గా తెలిసిపోతుంది. వాళ్ళ పబ్లిసిటీ కానీ వాళ్ళ స్టైల్ మాకు రాదు. ఎందుకంటే మేము ఆ వర్క్ చేసలేం కదా. మాకున్నది ఏంటంటే ఓకే, నేను ముందే శేఖర్తో అన్నాను పిఆర్ టీం ఉంటే ఇంకొంచెం, అంటే లేదు పిఆర్ టీం వద్దు, నేను అలానే వెళ్తాను అని. అలాంటి పర్సన్ని మీరు ₹1,00,00,000 తీసుకున్నారు, ఆ జోకులు దీనికోసం వేస్తున్నారా? ఎక్కడైనా మీకు ఆ పర్సన్ని చూస్తే తను అలా అంటే, ఇప్పుడు నేను వేరే వాళ్ళ పేర్లు తీసుకురాను, బట్ సింపతి కోసం రకరకాలు చెప్తూ ఉంటారు. నాకు ఇలా జరిగింది నా పాస్ట్లో, నా ఫ్యూచర్లో ఇలా జరగబోతుంది, నా ప్రెజెంట్లో ఇలా ఉంది, ఏదేదో చెప్తూ ఉంటారు. వాట్ ఎవర్ మన పక్కన పెట్టండి. శేఖర్కి లేవనుకుంటున్నారా? ఏమున్నాయండి శేఖర్ భాషకి? అంటే తను బయట పెట్టలేదు, నేను ఇక్కడ కూర్చున్నా కాబట్టి నేను చెప్పొచ్చో నాకు తెలియదు. వాళ్ళ వైఫ్ క్యారింగ్, తను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. అవును, అంటే ఇంతకు ముందు ప్రీవియస్ కూడా చాలా మంది వెళ్ళారు కదా, అంటే వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు వెళ్ళారు కదా. అంటే వెళ్ళారు, అదే చెప్తున్నా. ఇప్పుడు తనకున్న మీకు ఇప్పుడు ఈ లావణ్య ఇది వీళ్ళ ఇష్యూ జరుగుతుంది. ఆవిడకి ఏంటంటే ఎన్ని కాల్స్ వస్తున్నాయి అంటే, ఆవిడ లిటరల్లీ ఇట్లా గుండె ఇట్లా పట్టుకొని ఉన్నారు తెలుసా, ఒక చిన్న పాప. అండ్ ఈవిడ క్యారీయింగ్, తను బిగ్ బాస్ వెళ్ళారు. ఇక్కడ నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి. తనేంటంటే ఏం కాల్స్ అంటారు? హెరాస్మెంట్ కాల్స్ వస్తున్నాయా? థ్రెటింగ్ కాల్స్ వస్తున్నాయా? నార్మల్ కాల్స్ వస్తే ఎందుకు ఫీల్ అవుతాం, ఇక్కడ ఎందుకు చెప్తామండి. నార్మల్ మేము చేసుకునే కాల్స్ నార్మల్ గానే మాట్లాడుకుంటాము. ఓకే, ఎవరెవరో కాల్స్ చేస్తున్నారు, ఏదేదో బెదిరింపులు. సరే ఈ పర్టికులర్ నెంబర్ నుంచి ఇలా వచ్చింది అని బ్లాక్ చేసేస్తాం మనము, మళ్ళీ ఇంకొక కొత్త నెంబర్ నుంచి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో తను ఎలా ఉండాలి? యూజువల్లీ క్యారీయింగ్ అంటే ఆల్రెడీ హాస్పిటల్లో మీకు అడ్మిట్ అయిందని చెప్తున్నాను నేను మీకు. ఎలా ఉండాలి డెలివరీ టైంలో, ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా. సో ఇట్లాంటి కాల్స్ మధ్యలో కూడా తను హస్బెండ్ని సపోర్ట్ చేయటం, ఎందుకంటే తను ఒక మంచి కాజ్ కోసం ఫైట్ చేస్తున్నారు అనే దానికోసమే తను పంపించారు.
తను సపోర్ట్ చేయకపోయి ఉంటే, ఇప్పుడు అందరూ ఏంటి, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారండి. ఇప్పుడు మా హస్బెండ్ వెళ్తానంటే మేబీ నేను నో చెప్పేదాన్నేమో. నేను ఓపెన్గా చెప్తున్నాను. మా హస్బెండ్ నేను వెళ్ళి వాళ్ళ కోసం ఫైట్ చేస్తాను, రాజ్ తరుణ్ కోసం ఫైట్ చేస్తాను, లేకపోతే ఇంకొక మోహన్ కోసం ఫైట్ చేస్తానంటే డెఫినెట్లీ నో చెప్తాయి. మనకు ఒక ఫ్యామిలీ ఉంది, నువ్వు వెళ్ళొద్దు అని. ఎవరండి చేస్తారు? ఎవరో ఒకళ్ళు ముందుకు వస్తే అతన్ని చూసి ఇంకో 10 మంది వస్తారు. అదెందుకు మీరు అర్థం చేసుకోవటం లేదు? వచ్చిన వాళ్ళని కూడా మనం పోక్ చేయాలి, వాళ్ళని ఏదో ఒకటి అనాలి. అమ్మో ఎందుకులే ఈ మీడియాతో పెట్టుకుంటే ఏదో ఒకటి అంటారు, మనం కామ్గా కూర్చుంటే అయిపోతుంది అనుకుని ఎవరికి వాళ్ళు చక్కగా సాంబార్ వేసుకొని అన్నం తినుకుంటూ, ఇడ్లీ తినుకుంటూ, చక్కగా టీవీలో చూస్తూ ఎంటర్టైన్మెంట్ ఇదవుతున్నారు. ఎవరో ఒకళ్ళు ముందుకు వస్తేనే. ఇప్పుడు చాలామంది ఎవరైనా మేము ఇలా హెల్ప్ చేసాము, పులిహోర పొట్లాలు ఇచ్చాము, ఆ పొట్లాలు ఇచ్చాము అని ఎవరైనా వీడియో చేశారనుకోండి, మీరు పబ్లిసిటీ కోసం ఇచ్చేస్తున్నారు. వాళ్ళు పబ్లిసిటీ కోసం చేసినా పర్వాలేదు, కానీ వాళ్ళు చేసేది మంచి పనే కదా. అండ్ మీరు అది చూసి మీరన్నా చేయండి. మీరు పులిహోర ఇవ్వకపోతే ఇంకొకటి ఏదో ఇవ్వండి. మీరు దాని నుంచి మంచి ఎందుకు నేర్చుకోవటం లేదు? సొసైటీకి ఏదైనా మంచి చేద్దాం అనేది పోతుంది. వీడు పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు, వీడు దీనికోసం. అండ్ మీడియా మీరే కదా సపోర్ట్ చేస్తే ఇంకా చూసే వాళ్ళందరూ మీ ఇలాంటి ఛానల్స్ చాలామంది చూస్తారు. మీరు ఏది చెప్తే అదే తీసుకుంటారు చూసేవాళ్ళు. మీరు మంచి చెప్పాల్సిందల్లా పోయి తను ₹1,00,00,000 తీసుకున్నారంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, నిజంగానే ₹1,00,00,000 తీసేసుకున్నాడు, లేకపోతే సో అండ్ సో చేశారనుకున్నారు. తను కొట్టించుకున్నారన్నది పోయింది. ఒకవేళ ఆ కొట్టించుకున్న దగ్గర తనకేమన్నా అయ్యి ఉంటే వాళ్ళ వైఫ్ పరిస్థితి ఏంటి? అవన్నీ ఆలోచించుకునే తను వెళ్ళారు కదా. ఏదైనా జరగచ్చు, నాకు ఎలా అయినా జరగచ్చు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ఫైట్. ఇక్కడ అమ్మాయి మీద ఫైటింగ్ కాదండి, అది అమ్మాయి అబ్బాయి కాన్సెప్ట్ కాదు. ఒక జస్టిస్ జరగాలి అని చెప్పేసి వెళ్ళారు. అండ్ రెండోది ఏంటంటే, అమ్మాయిలు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏది చెప్పినా నమ్మేస్తారు గుడ్డిగా. అలా అబ్బాయి వద్దా? అబ్బాయి అనేవాడు కూడా మన సొసైటీలో ఇప్పుడు ఫాదర్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు. ఇప్పుడు నా హస్బెండ్ అంటే నేను ఊరుకుంటానా? ఊరుకోను. మరి మగతనే కదండి. లేడీస్ అంటాము. ఇక్కడ లేడీసా జెంట్సా అనేది కాదు మ్యాటర్. ఏంటి కరెక్ట్, మన దాకా వస్తే గానీ మనం ఇది అవ్వము. తను ఒక అంటే ఓకే నేను ఉంటాను అని ముందుకు వచ్చారు, అది తప్పంటారా? అంటే బయట వాళ్ళ కోసం మీరు నేను రాలేదు, అట్లీస్ట్ ఒక పర్సన్ వచ్చారు, మనం అట్లీస్ట్ తన్ని సపోర్ట్ చేస్తే ఇంకో నలుగురు వస్తారు కదా. అట్లా తను బయటికి రావటం తప్పనట్లేదు, బట్ ఒకళ్ళ ప్రైవేట్ డేటా మొత్తం అంతా తనే బయట పెట్టడం జరిగింది కదా. ఇప్పుడు దానికి సంబంధించి ఆ బయట పెట్టడం వల్ల అవతల మనిషి, మీరు అన్నట్లు అది మేల్ అయినా ఫీమేల్ అయినా, అవతల మనిషి సొసైటీలో అసలు ఇప్పుడు తనకి కంప్లీట్గా శేఖర్ భాష వచ్చిన తర్వాత కంప్లీట్ అంతా రివర్స్ అయింది. అప్పటి వరకు తనకు ఒక సింపతి ఉంది, లేకపోతే కొంత వర్కౌట్ అయింది. వన్స్ శేఖర్ భాష బయటకు వచ్చి ప్రైవేట్ డేటా అంతా బయట పెట్టిన తర్వాత కంప్లీట్ నెగిటివ్ అయిపోయింది తనకి. ఇప్పుడు సొసైటీలో కూడా తలెత్తుకోలేని పరిస్థితిలో ఉంది అమ్మాయి. అంటే తను ప్రిపేర్ అయ్యే వచ్చారు కదండి, ఏదైనా నేను ఫేస్ చేస్తాను అని. ఇతనేం జరగందేమి తీసుకొచ్చి చూపిలేదు కదా, జరిగిందే చూపించారు. ఇప్పుడు మీరు శేఖర్ భాష వైఫ్ గురించి కూడా చెప్తున్నారు, లావణ్య ఇలా టార్చర్ చేస్తుంది కాల్స్ చేసి అని. దీనికి ఏదైనా ప్రూఫ్ ఉందా? లావణ్య చేస్తున్నారని చెప్పట్లేదండి, సంథింగ్ ఎవరైనా కావచ్చు కాల్స్ వస్తున్నాయి. ఎందుకంటే మేము ముందు కూడా చూసాం, ఈ డ్రామా అంతా చూసాం. శేఖర్ భాష ఉన్నప్పుడు కూడా తన్ని తిట్టడం కానీ, లేకపోతే ఒక ఫౌల్ లాంగ్వేజ్ ఆ అమ్మాయి బాధలో అమ్మాయి తిట్టడం కానీ జరిగింది. ఇదంతా చూసాం. మరి ఇంత థ్రెటనింగ్ ఉందని, అంత క్యారింగ్ 9th month అంటున్నారు. మరి ఇంత తెలిసి బిగ్ బాస్ లోకి వెళ్ళటాన్ని ఎలా చూడాలి? అంటే ఇక్కడ మళ్ళీ నేను అదే పర్సన్ తీసుకొస్తే బాగోదు, బట్ మన ప్రొఫెషన్ ఒకటి ఉంటుందండి. మన ప్రొఫెషన్ ఉన్న ఇప్పుడు మీరు జర్నలిస్ట్, మీరు ఎటువంటి సిచ్యుయేషన్లో ఉన్న ఒక వీడియో మనకు ఒకటి చెయ్యాలి అంటే ఆ టైంలో మీరు వస్తారు, అవునా కాదా? ఇప్పుడు నేను యాంకర్గా ఉన్నాను, లేదంటే ఇంకొకటి, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వర్క్ చేశాను, నేను యూఎస్లో వర్క్ చేశాను. నా వర్కే, నేను ప్రెగ్నెంట్ కాబట్టి ఇట్లానే కూర్చోవాలని ఎవరు కూర్చోరండి. సో అదే ఇదే పర్సనల్ లైఫ్కి అయితే ఏంటంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఫస్ట్ థింగ్, తను ఆ సపోర్ట్ ఇస్తుంది శేఖర్కి. చాలా తక్కువ మంది లేడీస్ ఇవ్వగలుగుతారు ఆ సపోర్ట్, తను ఇస్తుంది. అండ్ తిను స్ట్రాంగ్గా ఉండగలను, నువ్వు నా గురించి భయపడకు అని చెప్తేనే తను వెళ్ళారు. లేకపోతే తనకు వెళ్ళాలని లేదండి, అదే చెప్తున్నా. తను ఇప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా మీరు అబ్జర్వ్ చేయండి,
మీ అంటే తను బిగ్ బాస్ అయిపోయినా కూడా చెప్పరు, నేను చెప్తున్నా. తను మీకు అనిపించలేదా అండి తను ఎక్కడో ఒక రకమైన లోపల ఏదో ఉంది అననే తను వెళ్ళే రోజు కూడా ముందు రోజు కూడా ఈ ఫస్ట్ వీక్ లో ఈ హౌస్ మేట్స్ కూడా ఒకళ్ళిద్దరు కామెంట్ చేయటం చూసాం, మనిషి ఇక్కడ ఉంటున్నాడు కానీ బ్రెయిన్ ఎక్కడో ఉంటుంది మరి అనేది విన్నాం. ఇప్పుడు నార్మల్ గా ప్రెగ్నెంట్ లేడీస్ అనుకోండి, అట్లీస్ట్ ఎవరో ఒకళ్ళు వాళ్ళని చూసుకునే వాళ్ళు ఉంటారు అనే ఉంటది. ఇలాంటి ఒక టెన్షన్ లో వెళ్ళారు కాబట్టి, అండ్ అది కూడా తను వైఫే వెళ్ళమని చెప్పారు, ఇట్స్ ఓకే ఏం కాదు నేను చూసుకోగలను అని చెప్పేసి ధైర్యంగా తను చాలా స్ట్రాంగ్ ఉన్నారు. బట్ ఎంత స్ట్రాంగ్ ఉన్నప్పటికీ మనం ఒక ఫోన్ ఉండదు, మనకేం తెలీదు, అక్కడ ఏం జరుగుతుందో తెలీదు బయట. ఒక్కసారి తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. అంటే మీరు ఎలా ఇలా అంటే జనరల్గా ఇప్పుడు మనం లాస్ట్ 2 వీక్స్ నుంచి నామినేట్ అవుతున్నారు కదా శేఖర్, ఎక్కడ సింపతితో ఓట్స్ పడాలని కానీ ఎక్కడన్నా ఏదన్నా ఏ డ్రామా అన్న ప్లే చేయటం మీరు చూసారా? నేను మీకు క్వశ్చన్ అడుగుతున్నా, సారీ నేను ఇక్కడ యాంకర్ని కాదు బట్ స్టిల్ అడుగుతున్నా, మీకేమైనా అనిపించిందా పర్సనల్గా? మీకు అనిపించిందా తను ఏదో డ్రామా చేసో సింపతి క్రియేట్ చేసో నా కోట్స్ పడేలాగా చెయ్యండి అని? కానీ ఎక్కడైనా నా స్టోరీ ఇది, అయ్యో నేను మా ఆవిడ ఇట్లా ఇబ్బంది పడుతుంది, మా ఆవిడని వదిలేసి వచ్చాను కానీ, మా ఆవిడ ప్రెగ్నెంట్ అని కానీ ఎక్కడన్నా చెప్పారా తను అసలు? అండ్ ఇక్కడ కూడా నాకు ఇప్పుడు వచ్చి చెప్పడానికి కూడా అయ్యో రేపేంటి అని నాకు తెలీదు, బట్ నేను మాట్లాడేస్తున్నాను. ఎందుకంటే తనకు అలాంటి సింపతీస్ క్రియేట్ చేయడం తెలియదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తను ఏది ఉందో అదే ఉంటారు. అండ్ లోపల తనకి ఏదైనా బాధ ఉన్నా ఏమున్నా బయట ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ కాదు, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని. అండ్ ఎదుటి వాళ్ళని నవ్వించాలి అనే కాన్సెప్ట్తోనే ఎప్పుడు జోక్స్. ఇవాళ కాదు, మీరు ఇట్లా తింటూ కూడా ఏదో ఒకటి మాట్లాడేస్తూనే ఉంటారు తను. నేను ఫస్ట్ కనెక్ట్ అయిందే శేఖర్కి అదే విషయంలో. అంటే ఒక పర్సన్ ఇంత పాజిటివ్ ఎనర్జీ తనుంటే మీరు చూడండి బిగ్ బాస్లో ఎప్పుడు కొట్టుకోవడం తిట్టుకోవడం ఇవే ఉంటాయి జనరల్గా. బట్ దీన్ని వెళ్ళాక మనకి ఒక హెల్దీ కామెడీ అనిపించట్లేదు. అంటే లైక్ చూడటానికి ఎంటర్టైన్మెంట్ ఉంది, తను ఉంటే బాగుంది, అందరితో కలిసిపోవటం మీకు ఎక్కడ అనిపించలేదా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎందుకు చూడట్లేదు అసలు? అంటే ఇప్పుడు శేఖర్ భాష గారి వైఫ్ ని కూడా నేను కాంటాక్ట్ అవ్వడానికి చూసాను, బట్ ఆవిడ అసలు అందుబాటులో లేరంటే అదే చెప్తున్నా, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారండి. ఇప్పుడు డెలివరీ కోసం డెలివరీ ఎప్పుడండి డేట్ ఎప్పుడు ఇచ్చారు? ఈ 1-2 days లో ఉంటుంది ఎనీ టైమ్. బట్ ఆల్రెడీ అడ్మిట్ అయ్యారు హాస్పిటల్, ఆవిడ మనకి అవైలబుల్ లో లేరు. అంటే నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేనండి, ఎందుకంటే నేను ఆల్రెడీ మీతో డిస్కస్ చేసి ఉన్నాను. లేదు అంటే తను నార్మల్గా ఇంట్లో ఉంటే నేను మేబీ మాట్లాడిచ్చేదాన్ని, మీరు కూడా మీ కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి. నేను కూడా ట్రై చేశాను, ఆవిడ అసలు లేరనే ఇన్ఫర్మేషన్ తెలిసింది నాకు కూడా, అందుకోసమే అడుగుతున్నాను. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనేది మీరు చెప్తున్నారు. ఓకే, సో బయట ఎవరికి వాళ్ళు కూడా చెప్పుకోవటం లేదు. నేను వచ్చి చెప్పాను అంటే ఒక్కటి మీరు ఆలోచించండి, ప్రతి పర్సన్ కి కాయిన్ కి 2 sides ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఓపెన్ గా చెప్పుకుంటారు, కొంతమంది ఓపెన్ గా చెప్పుకోరు. అండ్ నాకు తెలిసిన ఒకటి చెప్తాను, మేము అంటే గ్రూప్ ఉన్నాం కదా, మాట్లాడుకున్నాం, మేము డిస్కస్ చేసుకున్నాం. మాకు బయట నుంచి మాకు వచ్చి తెలిసింది ఏంటంటే తనకి ఓట్స్ కూడా పడనీయకుండా చేస్తున్నారు. ఎవరు చేస్తారండి? అంటే ఇంకా ఎవరు చేస్తారు అనేది నేను పేరు చెప్పలేను కదండి. వేయడానికి అయితే ఒక టీం ఉంటది. అవును, పిఆర్ టీమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తనకి జెన్యూన్ గా వచ్చే ఓట్స్ తోనే తను సర్వైవ్ అవుతున్నారు తెలుసా. అసలు పడకుండా ఎలా చేస్తారు చెప్పండి నాకు అది. అంటే తనని డిఫేమ్ చేస్తే ఆటోమేటిక్ గా జరిగేది. ఇప్పుడు మీరు ₹1,00,00,000 తీసుకున్నారన్నారు, రేపు మీరు ₹1,00,00,000 తీసుకున్నారు అనేదే షార్ట్ వీడియో మీరు రిలీజ్ చేస్తారు, ప్రజల దృష్టిలో అదే ఉండిపోయింది కదండి. నిజంగా అతను చేసిన మంచి గురించి చెప్తే. మీకు శేఖర్ భాష 15 years గా తెలుసు కాబట్టి, అంటే ఆల్మోస్ట్ అతని పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు తెలుసు. క్లోజ్ ఫ్రెండ్ గా మీరు ఒక్కరే బయటకు వచ్చారు, ఇంకెవరు మాట్లాడటానికి రాలేదు. ముందు స్టెప్ మీరే తీసుకున్నారు కాబట్టి. శేఖర్ భాష పర్సనల్ లైఫ్లోకి వెళ్తే కూడా తనకు ముందున్న ఒక అమ్మాయితో ఉన్న రిలేషన్షిప్, ఆ అమ్మాయి చనిపోవటం, ఆ తర్వాత మళ్ళీ పడాల లక్ష్మి ఎంటర్ అవ్వటం, ఆ అమ్మాయితో మళ్ళీ కొన్ని కేసులు, అసలు అమ్మాయి కేసు కూడా పెట్టడం జరిగింది కదా శేఖర్ భాష పైన. అంత క్లీన్ ప్రొఫైల్, మీరు చెప్పినంత క్లీన్ ప్రొఫైల్ అయితే లేదు కదా. అంటే ఇప్పుడు ఎవరైతే ఆ పర్సన్ చనిపోయారో అని మీరు ఫస్ట్ ఒక పర్సన్ గురించి మాట్లాడారో, ఆ పర్సన్ మీకు తెలుసా అసలు? నాకు తెలుసా అండి, తను నా ఫ్రెండ్. ఇప్పుడు శేఖర్ కి నాకు మధ్య మ్యూచువల్ ఫ్రెండ్, తనే నాకు శేఖర్ని పరిచయం చేసింది.
ఓ అసలు ఎందుకు ఇలా టాక్ వచ్చిందో నాకు తెలీదు. మీరు అడిగే క్వశ్చన్కి నాకు ఆన్సర్ నవ్వటం తప్పించి నేనేం చేయలేను. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ పర్సన్ నాకు తెలిసిన పర్సనే, శేఖర్ నాకు తెలిసిన పర్సనే. పొద్దున్నే లెగిస్తే మేము కలిసేవాళ్ళమే. ఆ అమ్మాయి చనిపోవడానికి తనకు అసలు సంబంధమే లేదండి. తనకు ఒక ఇష్యూ ఉంది, మైగ్రేన్ ప్రాబ్లం ఉంది. దానివల్ల తను ఆ ముందు రోజు కూడా మేము కలిసి వర్క్ చేసాము. తను ఒక ఛానల్లో ప్రోగ్రామ్ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తారు, నేను అదే ఛానల్లో యాంకర్గా వర్క్ చేస్తాను. ముందు రోజు నేను కాల్ చేశాను తనకి. ఎంత క్లోజ్ అంటే నాతో పాటు వస్తుంటుంది, మేము ఇప్పుడు కలిసినా కూడా అందరం కలుస్తుంటాము. ఇప్పుడు నాతో ఎలా ఉన్నారో తనతో కూడా అలానే ఉంటారు. ఏమీ స్పెషల్ ఇక్కడ ఏమీ లేదు, అంటే వింతగా చెప్పుకోవటానికి అసలు ఏమీ లేదు. అలాంటి ఒక క్యారెక్టర్ సడన్గా అమ్మాయి అలా అయిపోవడం వల్ల అది వచ్చేసి తన మీద పడింది. ఎందుకంటే మేము క్లోజ్గా ఉంటాం. ఇంకా ఒకవేళ శేఖర్ మీద పడకపోతే ఇప్పుడు ఆ పర్సన్ నేనున్నాను అనుకోండి, తినేం చేసిందా జనరల్గా చెప్తున్నాను. అంటే ఎవరో ఒకళ్ళు పక్కనున్న వాళ్ళ మీద వేసేయాలి అంతే టార్గెట్. ఓకే, అసలు అంటే ఆ అమ్మాయి పర్సనల్ ప్రాబ్లమ్, హెల్త్ ఇష్యూ వల్ల తనకి మైగ్రేన్ ప్రాబ్లం ఉంది. అయితే ఏమయ్యేదంటే అప్పుడప్పుడు మానేస్తూ ఉండేది. ఓకే, ఆ రోజు చాలా సివియర్ మైగ్రేన్ వచ్చింది. ముందు రోజు మాకు కాల్ చేస్తే అయ్యో ఏంటి ఎప్పుడు మైగ్రేన్ అని రాదు అని నేను కూడా విసుక్కున్నా. తర్వాత తనకి ఇట్లా అయిపోయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. తను వెళ్ళాను, చూశాను, అంతా చేశాను, కానీ ఎక్కడో ఆ ఒక్క మాట అనుకున్నాను చూసారా, చాలా రోజులు ఎప్పుడు ఆప్షన్ పెడతానే ఉంటుంది. అయ్యో నాకు ఇవాళ కుదరదు, బాగా మైగ్రేన్ ఉంది అంటే నేను అప్పటికి మైగ్రేన్ గురించి నాకు తెలియదు. ఇప్పుడు నాకు మైగ్రేన్ ఉంది కాబట్టి నాకు ఆ మైగ్రేన్ ఎలా ఉంటుంది అన్నది. నాకు ఇప్పుడు మైగ్రేన్ వస్తే 4-5 డేస్ నేను లెగోను. దీని బదులు చచ్చిపోతే బాగుండు అనే అంత సివియర్ మైగ్రేన్ వచ్చింది నాకు. వస్తుంది ఇప్పుడు నాకు తను తలుచుకుంటే అనిపించింది అమ్మో ఎలా ఉంటుంది అని. అసలు అంత పెయిన్ ఓర్చుకుంటా ఒకరోజు ఇంట్లో ఎవరు లేరు, తను ఉండే రూమ్లో ఎవ్వరు లేరు, తనకి మెడిసిన్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఓకే, అండ్ ఆ ముందు రోజు ఏమైందంటే తను వర్షంలో తడవటము, బయట చలిలో అట్లా ఇదైపోయి హై ఫీవర్ వచ్చేసి మైగ్రేన్ ఇదైపోయి తను అలా చనిపోయారు. అంటే ఎవరు ఏది ప్లాన్ చేసింది కాదు కదా. కానీ అంటే రీసెంట్గా వాళ్ళ బ్రదర్ బయటికి రావటం, శేఖర్ భాష వన్ ఆఫ్ ద రీజన్ తను సూసైడ్ చేసుకోవటానికి అని మాట్లాడటం కూడా విన్నాం. ఇప్పుడు అదే చెప్తున్నానండి, పక్కన ఉండటం మంచి చేయడం అనేది తప్పే అయిపోతుంది. మీరు మంచి చేసినా చెడు చేసినా, మరి నేను దగ్గరగా చూశాను కదా, ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, అలానే జరిగితే నాకు ఒక ఫ్యామిలీ ఉంది కదా, నేను బయటకు వచ్చి అసలు మీతో ఎందుకు మాట్లాడతాను? నేను ఎక్కడో ఉండేదాన్ని, నాకు అసలు ఏ సంబంధం తెలీదు. అతను మంచి వ్యక్తి అనేవాడు కాకపోతే నాకేంటి, అతను నా బ్లడ్ రిలేషన్ కాదు, నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను శేఖర్ని? ఇంకొక విషయం చెప్తున్నా ఓపెన్గా, నాకు ఎవరైనా వచ్చి ఒక 10 కోట్లు లేదా 100 కోట్లు ఇస్తానన్నా కూడా శేఖర్కి ఎగనెస్ట్గా నేను మాట్లాడను. ఇప్పుడు మీరు అండర్లైన్ చేసుకోండి, నేను వేరే వాళ్ళని ఎవరిని అనట్లేదు, నాకు అందులో సంబంధం లేదు. నేను చూసిన ఈ వ్యక్తులు, మీరు నెక్స్ట్ వ్యక్తి చెప్పారు నాకు తెలియదు, బట్ నేను చూసి నా లైవ్లో మేమందరం కలిసి తిరిగే ఫ్రెండ్స్ మధ్యలో మీరు ఒక మాట చెప్తుంటే కూడా నేను రియాక్ట్ అవ్వలేదు అనుకోండి, నాకు తెలిసి కూడా ఆగిపోతే నేను కూడా అందరిలాగా సాంబారు అన్నం తినుకుంటే టీవీ చూసే టైప్ అమ్మాయినే అవుతాను. అంటే నా ఫ్రెండ్కి జరిగితేనే నేను రియాక్ట్ అవ్వకపోతే రేపు బయట ఎవరికి జరిగినా కూడా మనం పట్టించుకోం, వాళ్ళు పోతే పోయారులే వాళ్ళ లైఫే కదా అననే వదిలేస్తాం. అదే బుద్ధి వస్తుంది. అట్లీస్ట్ మన ఫ్యామిలీ, మన సర్కిల్, మన ఫ్రెండ్స్కి అట్లా జరిగినప్పుడన్నా మనం రియాక్ట్ అవ్వాలి కదా. అండ్ వాళ్ళ రిలేషన్ ఏంటో నేను దగ్గరగా చూసిన దాన్ని. అయితే శేఖర్ భాష పైన ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ గురించి ఏం చెప్తారు? దాని గురించి ఏం వివరాలు తెలియదా మీకు? మీతో ఎప్పుడు షేర్ చేసుకోలేదా? షేర్ చేసుకోలేదా అంటే ఇట్లా జరిగింది అననే చెప్పారు. బట్ ఎందుకు ఇట్లా అంటే వీళ్ళు ఎగెనెస్ట్గా వస్తున్నారు, దేనికోసం, డబ్బుల కోసమా లేకపోతే ఏంటి అనేది తను ఓపెన్గానే మాట్లాడతారు. ఒక మనిషి మీద ఇన్ని రకాలుగా ఇన్ని పనులు చేయొచ్చా అని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. దేని టార్గెట్ చేస్తున్నారు అని అనేది చాలాసార్లు డిస్కషన్ అయితే జరిగింది. ఓకే, బట్ ఇంకా వాళ్ళ సైడ్ నుంచి ఏంటి అనేది మనకు తెలియదు కదా. ఇప్పుడు ఎవరో వాళ్ళ బ్రదర్ వచ్చారు అంటున్నారు, ఆయనకి ఏం కావాలో మీకు తెలీదు, నాకు తెలీదు. మేబీ మనీ అయ్యి ఉండొచ్చా, పోయిన అక్క అయితే రారు. అలా అని ఎవరికైనా అన్యాయం జరిగితే ఏ పర్సన్ వదలొద్దు. అది శేఖర్ అయినా సరే, సో కాల్డ్ పెద్ద యాక్టర్ ఎవరైనా సరే, ఎవరిని వదిలిపెట్టద్దు. అది ఒకవేళ తప్పు చేస్తే నేనేంటి, నా అన్నయ్యనా కూడా వచ్చి కూర్చొని నేను ఇదే మాట మాట్లాడతా, ఎస్ తను తప్పు చేశాడు అని. నేను ఇంత కాన్ఫిడెంట్గా తన గురించి మాట్లాడుతున్నాను అంటే
నేను దగ్గరగా చూసా, లేదంటే నేను రిస్క్ తీసుకోను కదండి. నాకెందుకు రిస్క్? నేను ఎక్కడైనా ఏదైనా ఛానల్లో ఎప్పుడైనా కనిపించడం కానీ మీరు చూసారా? నా పని ఏదో చేసుకున్నా, నేను వెళ్ళిపోయా, మళ్ళీ ఇప్పుడు వచ్చా మీరు ఇంటర్వ్యూ అంటే పిలిస్తే వచ్చి కూర్చున్నా. అండ్ ఇక్కడ కూడా నాకు మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారన్న ఇది కూడా నాకు లేదు. ఏదో ఇంటర్వ్యూ అంటే కూల్గా వేసేస్తారు, నవ్వుతా మాట్లాడుకుంటాం అనుకున్నా. మీరు నన్ను అన్ని ఇలాంటి క్వశ్చన్సే అడుగుతున్నారు. లేదు అంటే శేఖర్ భాషకి సంబంధించిన పాస్ట్లో ఇప్పుడు ఆ అమ్మాయితో మీరు కలిసి ఉన్నారు, ఆల్రెడీ తన వైఫ్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఫ్రెండే అని చెప్పేసి నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఫ్రెండే. అట్లాంటి మరి ఆ అమ్మాయి కూడా మరి తన ఫ్రెండే కదా సూసైడ్ చేసుకొని చనిపోయింది, మళ్ళీ తన్నే మ్యారేజ్ చేసుకుందని ఒక ఎలిగేషన్ ఉంది. వీళ్ళిద్దరూ కలిసి ఇది చేశారు అనేది ఒక ఎలిగేషన్ ఉంది శేఖర్ భాష పైన. ఇంకొకటి ముఖ్యంగా అసలు హేమంత్ని గారు బయటకు వచ్చి మాట్లాడటానికి రీజన్ ఏంటి? ఓన్లీ ఫ్రెండేనా శేఖర్ భాష? అంటే మీ ఇద్దరు కలిసి షోస్ చేసినప్పుడు కూడా మీ ఇద్దరు గురించి కూడా ఎన్నో రూమర్స్ రాలేదా బయటికి? ఓకే, అసలు ఇది ఎక్కడికి వెళ్ళిపోతున్న ఇంటర్వ్యూ నాకైతే నిజంగా తెలీదు. నేను స్టార్టింగ్ లోనే మీకు చెప్పాను. కాదు అంటే అసలు ఇదైతే టూ మచ్ అండి. అసలు అంటే నేను ఆల్రెడీ బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్పాక కూడా మీరు ఇంకొక క్వశ్చన్ అడగడం, అంటే మీ రిలేషన్ ఏంటి అని అడగడం అయితే ఇది మాత్రం అసలు కాదు. అసలు రూమర్ వచ్చిందా లేదా? మీ ఇద్దరి గురించి బయటికి స్ప్రెడ్ అయిందా లేదా? ఎందుకు స్ప్రెడ్ అవుతుంది? స్ప్రెడ్ అయితే మీరు స్ప్రెడ్ అవ్వందే నా వరకు రాదు కదా. మీ ఇద్దరు కలిసి షోస్ చాలా చేశారు, చేసిన టైంలోనే శేఖర్ భాషతో ఇన్ని షోస్ చేస్తున్నావు ఎందుకు, ఏంటి మీ ఇద్దరు రిలేషన్ ఏంటి అని మీకు ఎన్నో క్వశ్చన్స్ రాలేదా? నాకేం రాలేదండి, నాకేం రాలేదు. మీ ఇద్దరు గురించి ఎక్కడ బయట రూమర్ రాలేదు. వస్తే ఎక్కడ ఎందులో అయినా మీరు చూసారా శేఖర్ ఇది అని? అండ్ వచ్చిన రూమర్స్ కూడా నా గురించి కాకపోయినా ఇంకొక పర్సన్ గురించి వచ్చినా కూడా అదే చెప్తున్నా. అది నిజమని మీకు తెలుసా? మీరు చూసారా? అక్కడ ఉన్నారా? మీరు లేరు. నేను దానికోసం మిమ్మల్ని అడుగుతున్నా, ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవం? అదే చెప్తున్నాను కదా, ఎంతవరకు వాస్తవం అంటే అదే చెప్తున్నా. ఎవరు వచ్చి నా అన్నయ్య, నా బ్రదర్, ఒక డిఫరెంట్ పేరెంట్స్కి పుట్టిన అన్న చెల్లెళ్ళు అని చెప్పుకోవాల్సిన ఇది లేదు కదా ఎవరికి. అంటే ఊరికే వచ్చి ఇక్కడ వీడియోలో అలా చెప్పం కదా. అండ్ మీరు పిలిస్తే ఇంటర్వ్యూకి రానని చెప్పొచ్చు కదా. నేను సింపుల్. అండ్ మధ్యలో కావాలని నేను మీ మైక్ మీకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతా. వీటన్నిటికి ఆన్సర్ చేయాల్సిన అవసరం నాకు లేదు కదా. అంటే మేము క్లియర్ గా ఉన్నాము కాదు, అది కాదండి. ఇప్పుడు నేను ఒక్కటి సింపుల్ అండి, నేను తప్పించుకోవాలంటే నాకు ఛాన్సెస్ ఉన్నాయా లేవా? ఈ ఆన్సర్స్ ఫేస్ మీరు అడిగే క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేయలేకపోతే వెళ్ళిపోయినా మీరు నన్ను ఏం అనరు కదా. అంటే అక్కడ ప్రూవ్ అయిపోతుంది కదా మీ దగ్గర. ఇంకా ఏం అందుకే అంటున్నా, ప్రూవ్ చేయడానికే కదా ఇక్కడ కూర్చొని నేను చెప్తున్నా. మీరు అడిగిన దానికి సమాధానం ఎస్ వీఆర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ అని చెప్తున్నాను కదా. సరే రైట్, మీరు ఇది దీనికి కన్ఫర్మేషన్ చేసేసారు. ఇంక దీని గురించి మనం ఎందుకు నా ఛానల్లో అంటే నేను రీసెంట్ గా సరదాగా బిగ్ బాస్ కి వెళ్లే ముందు శేఖర్ భాషతో మేము ఇంటర్వ్యూ కూడా చేశాను. అది చూసారు. అందులో క్లియర్ గా తను నాకు సిస్టర్ లాగా నన్ను తనే చెప్పారు ఓపెన్ గా. అంటే మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేశారండి? అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడగకూడదు అనిపిస్తుంది నాకైతే. మీరు అంటే ఎట్లా అడుగుతారు అసలు? ఒకసారి అన్న చెల్లెళ్ళు అని చెప్పాక మీ రిలేషన్ ఏంటి, మీరేంటి, మీ గురించి ఇది రాలేదా అంటే అంటే మీరు జర్నలిస్ట్ అయి ఉండొచ్చు కానీ ఏ క్వశ్చన్స్ అయినా అడిగేస్తారా? శేఖర్ భాషకి సంబంధించి కజిన్స్ బయటికి రాలేదు, లేకపోతే ఇప్పుడు వాళ్ళ వైఫ్ కి మేము ఎంతో ట్రై చేసాము ఆమెని ఇది చేయటానికి, బట్ తను బయటికి రాలేదు. నేను జస్ట్ రీల్ చూసాను ఇన్స్టాలో, ఒక రీల్. అలానే 2 days బ్యాక్ ఒక వీడియో చూశాను. ఎంక్వైరీ చేస్తే చాలా క్లోజ్ పర్సన్, శేఖర్ భాషకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర ఉంది అని తెలిసింది. వన్స్ ఒకసారి కాల్ చేయగానే ఎస్ నేను వస్తాను అని చెప్పేసి అన్నారు. అలానే ఇంకొకటి కూడా చెప్పారు, నేను స్టాండ్ తీసుకుంటానండి శేఖర్ భాషకి సంబంధించి అని చెప్పేసి. అవును చెప్పాను. ప్రీవియస్ లాస్ట్ డేనే మనం ఎస్టర్డే మాట్లాడుకోవడం జరిగింది. నేను తర్వాత ఎంక్వైరీ చేసిన వాటిల్లో నాకున్న డౌట్స్ నేను మిమ్మల్ని క్లారిఫై చేస్తున్నాను అంతే, అడుగుతున్నాను అంతే, క్లారిటీ తీసుకుంటున్నా మీ దగ్గర. నేను మీ పైన ఎలిగేషన్ పాస్ చేస్తున్నారు అనట్లేదు. బట్ ఏంటంటే మీకు ఒక విషయం చెప్పాక కూడా మీరు దాని గురించే లేదా 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 అని గుచ్చి ఎలా ఉందంటే ఒక 4 సార్లు గుచ్చితే అన్నా వేరే ఆన్సర్ ఏమైనా వస్తుందేమో అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అనిపించింది. బట్ ఒక్కటండి, అంటే ఇంకా అంత మన సొసైటీ ఇంత దరిద్రంగా అయితే అయిపోలేదండి. లైక్ ఏది ఉంటే అదే మాట్లాడతాము. ఒకటి తప్పించుకోవాలనుకునే వాళ్ళు ఎలాగో తప్పించుకుంటారు, ఇలా ఫేస్ చేయరు. అండ్ వాళ్ళెవరు కజిన్స్ రాలేదు మీరే వచ్చారు అని అంటే, ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా ఆయనే రాలేదు, వాళ్ళ ఫ్యామిలీ ఎవరు రాలేదు. శేఖర్ బయట స్టాండ్ తీసుకొని వచ్చారు కదండి.
అండ్ శేఖర్ నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్, నా బ్రదర్. తన కోసం నేను ఆ మాత్రం చేయలేనా, బయటకు వచ్చి మాట్లాడలేనా? అండ్ తన గురించి నాకు ఇన్ని విషయాలు తెలిసి కూడా తన గురించి మీరు నెగిటివ్గా మాట్లాడతాను నేను ఎలా ఊరుకుంటాను? అండ్ ఇందాక కూడా చెప్పాను 10 కోట్లు కాదు 100 కోట్లు ఆఫర్ చేసిన మీకు అసలు ఏం అమౌంట్ ఇవ్వలేదంటారా? ₹1 కూడా నిజంగా మీకు ఏది రన్ చేయడానికి? ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్స్ మీరే చూస్తున్నామని చెప్తున్నారు, ఒక గ్రూప్ తన ఫ్రెండ్స్ బ్యాచ్ ఎవరో 2-3 ఉండి చేస్తున్నామని చెప్పారు. అట్లనే కొంత ఇప్పుడు ఫేస్బుక్ కానీ ఏమన్నా చిన్నవి తనకు ఓటు వేయాలంటే ఇట్లాంటివన్నీ చేయాలి, పోస్టర్స్ అట్లాంటివి. మరి వీటికి సంబంధించి మినిమం మెయింటెనెన్స్ అయితే అవుతుంది, మినిమం ఖర్చు అయితే అవుతుంది. మీకు ఏమి ₹1 కూడా ఇవ్వకుండానే శేఖర్ భాష లోపలికి వెళ్ళాడా? మీరు ఇవన్నీ చేస్తున్నారా ఏమి తీసుకోకుండానే? డబ్బులు ఇచ్చేటట్టు అయితే నేనెందుకండి, అంటే రిలేషన్ ఎందుకు, బయట పిఆర్నే పెట్టుకోవచ్చు కదా. అతను పిఆర్నే పిఆర్ని వదిలేసేసేయండి. మీరు ఎంత తీసుకున్నారు శేఖర్ భాష దగ్గర? మీరు ఎంత తీసుకున్నారు? అసలు మీ క్వశ్చన్స్ నాకు ఎంత ఫన్నీగా అనిపిస్తున్నాయి అంటే అసలు ఎలా అడుగుతున్నారు, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు తెలియట్లేదు. అంటే ఇప్పుడు నేను ఇంత మాట్లాడాక మీకు అర్థమైంది ఏంటంటే నేను మనీ తీసుకొని వచ్చా. ఒక్క విషయం చెప్తానండి, నాకు వాళ్ళతో కూడా నాకు మాట్లాడాలనిపిస్తుంది. ఇందాక కూడా నేను చెప్పాను మీకు, 1 crore ఇచ్చినా 10 crores ఇచ్చినా 100 crores ఇచ్చినా శేఖర్కి అగెనెస్ట్ గా నేను వెళ్ళను అని ఒక మాట చెప్పా. అవును. అంటే ఇప్పుడు డబ్బుల కోసం ఇక్కడ వరకు వదిలేసేయండి, సపోర్ట్ కి ఎంత తీసుకున్నారా? సపోర్ట్ కంటే ఇప్పుడు ఇలా వచ్చి మాట్లాడాను సపోర్ట్ చేయడానికి, మీరు నాకు కాల్ చేశారా, నేను మీకు కాల్ చేశాను ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పాను కదా. నేను మీ వీడియో నేను జస్ట్ చెప్పండి, మీరే నాకు కాల్ చేశాను, నేను చేశాను. మరి ఇప్పుడు మీరు నన్ను పిలిచారు, నేను వచ్చాను, మీరు పిలిచి నేను వస్తే డబ్బులు తీసుకోవడం అసలు ఎలా అవుతుందండి అతని దగ్గర నుంచి? దాంట్లో తప్పే ఉందండి, మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా తనకి. ఇవన్నీ చాలా మంది టీం ఉన్నామండి, తనకి సపోర్ట్ చేసే ఫ్రెండ్స్. అదే చెప్తున్నాను, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు తనకి. ఒక విషయం అండి, అమౌంట్ తీసుకొని తనకి జెన్యూన్ గా సపోర్ట్ చేయటం ఒకటి ఉంటుంది, ఇందులో తప్పేం లేదు. నేను అడిగిన అంటే మా రిలేషన్ అది కాదండి, అంటే డబ్బులు తీసుకొని చేసే రిలేషన్ మాది కాదండి. అది అవుట్ ఆఫ్ ఎఫెక్షన్, లవ్, వీటితో వచ్చే కొన్ని ఉంటాయి. మేము ఎప్పుడు శేఖర్ భాషకి ఎలా ఉన్నా ఏం చేసినా చేస్తాము. డబ్బులు తీసుకొని ఇక్కడ కూర్చొని ఇలాంటి పనులు అవన్నీ చేసే టైప్ అయితే కాదు. ఓకే, ఫస్ట్ వీక్ చూస్తే శేఖర్ భాష డేంజర్ జోన్ లో ఉన్నాడు. సెకండ్ వీక్ వస్తే కొంచెం బెటర్మెంట్ అయ్యి ఇప్పటికీ కూడా బాటమ్ 3-4లోనే ఉన్నాడు. టాప్ 2-3లో అయితే అసలు లేడు. దేనివల్ల అంటారు? అంటే ఆట తీరా, లేకపోతే బయట ఇంకేమైనా శేఖర్ భాష పైన జరుగుతున్నాయా? మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఓట్లు పడకుండా చేస్తున్నారు అని. ఏంటి అసలు రీజన్ ఏంటి దీనికి? రీజన్ ఏంటి అంటే ఇందులో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. అంటే అగైన్ నేను ఇందాక చెప్పినట్టు కొన్ని అయితే బయట నుంచి జరుగుతున్నాయి, అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా కొన్ని జరుగుతున్నాయి. ఎందుకంటే మాకు తెలుస్తాయి, మేమే కదా స్పెషల్ గా పిఆర్ ఎవరు లేరని మేము చెప్పాం. ప్రతిదీ శేఖర్ భాషకి అగెనెస్ట్ గా జరుగుతున్నాయి. అండ్ రెండోది, బయట ఎటువంటి పిఆర్ టీం లేకపోవడం అనేది ఒక మైనస్. పిఆర్ టీం ఉంటే ఏం జరిగిద్దో మీకు తెలుసు కదా, అట్లీస్ట్ వాళ్ళకి తెలియదేమో కానీ మీకు తెలుసు కదా ఈ విషయం. పిఆర్ టీం బయట ఉంటే సపోర్ట్ అక్కడ బాగా అందుతుంది, ఎక్కువ మంది ఓట్స్ వేయడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ వీడియోస్ పెట్టడము, ఎక్కువ చేయడం. ఇప్పుడు మీరు తన ఇన్స్టాగ్రామ్ పేజ్ వెళ్ళి ఆర్జే శేఖర్ భాష అని ఉంటుంది, వెళ్ళి ఒకసారి ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి. తను ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పటికీ? మేబీ ఒక 5-7,000 పెరిగారు కానీ అంతే ఉన్నారు. ఎందుకంటే మేము పిఆర్ టీం కాదు, మాకు అంత ఫోకస్డ్గా ఎలా చేయాలి అనేది మాకు ఐడియా లేదు. మేము చేస్తాం, ప్రేమతో ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేస్తాం, కానీ వాళ్ళ మార్కెటింగ్ మాకు రాదు కదా. ఓకే. అండ్ తన్ని పెట్టుకోమని చెప్పాము కానీ తను వినలేదు. వద్దు, జెన్యూన్గా నేను వెళ్తాను, నేను ఎలా ఉన్నానో అలానే ఉంటాను, అలానే చేస్తాను అని. ఓట్స్ వేయమని లాస్ట్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు శేఖర్ ఓట్స్ వేయమని చెప్పు అంటే చెప్పను, అది మాట మాత్రం నేను చెప్పను అని. సో తను ఓట్స్ వేయమని అడగడు, సింపతి చూపించడు, భార్య ఇలా ఉంది, ఇంత ఇబ్బందుల్లో ఉందని ఏ రోజు చెప్పలేదు, బయట పిఆర్ టీం లేదు. ఏదైతే ఎవరైతే శేఖర్ కరెక్ట్ అని 100% నమ్ముతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఓట్స్ వేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు అందులో సర్వైవ్ అవుతున్నారు. తను లేదు అంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళు అక్కడ, ఎందుకంటే అతనికి డ్రామా చేయటం రాదు,
మీరు చూస్తారు అందరినీ కలిపేసుకుంటారు, బయట పిఆర్ లేరు, బయట నుంచి తనకు అగెనెస్ట్గా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. ఇన్నిటి మధ్యలో కూడా లోపల ఆయన పడే టెన్షన్స్ అన్నీ అలానే పెట్టుకొని కూడా స్టిల్ ఫైట్ చేస్తున్నారు. ఇంకొక మాట నేనే చెప్తాను మీరు అడగకుండా, నెక్స్ట్ మీరు నన్ను ఇది కూడా అడుగుతారు నాకు తెలుసు. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ ఏమన్నా ఇదే ఇప్పుడు వెళ్ళకపోతే అని ఇందాక ఒక మాట అన్నారు. ఏదైనా ఒక పవర్ వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళక ముందు శేఖర్ భాష వేరు, రేపు బిగ్ బాస్కి వెళ్ళొచ్చాక ఇంకా ఎక్కువ మందికి తెలుస్తారు. మేబీ ఇంకొంచెం తను సొసైటీ కోసం ఇంకొంచెం ఎక్కువ చేస్తారు. మనకి ఇందాక ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారికి పవర్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది కూడా అంతేనండి, తను ఉన్న ప్రొఫెషన్ అది. బిగ్ బాస్ అనేది ఎంటర్టైన్మెంట్, అతను ఉన్నది ఎంటర్టైన్మెంట్ ప్రొఫెషన్లోనే కదా. ఎందుకు వెళ్ళకూడదు బిగ్ బాస్కి? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు వెళ్ళకూడదు? తనున్న ప్రొఫెషనే అది. ఇప్పుడు మీరు జర్నలిస్ట్గా ఇంటర్వ్యూ చేయొద్దు అంటే ఎవరినైనా చేయాలి. మీరు పాలిటిక్స్లో ఒకరికి సపోర్ట్ చేసినా, ఎవరికి సపోర్ట్ చేసినా మీరు అందరినీ ఇంటర్వ్యూ చేయాలి, అందరినీ ఒక్కటేలాగా అడుగుతారు. మీ ప్రొఫెషన్ అది. అంతేగాని మీరు ఈ పార్టీ కాదు కదా, ఎందుకు చేస్తున్నారు, వీళ్ళకి ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు చేస్తున్నారు అంటే కుదరదు. మీరు ఎవరు వచ్చినా ఇలానే మాట్లాడతారు, ఇలానే చేస్తారు. అండ్ తను కూడా తన ప్రొఫెషన్ అదే. మరి బిగ్ బాస్కి వెళ్తేనే కదా నెక్స్ట్ మరి తను ఇంకా మేబీ సొసైటీ కొంచెం బెటర్గా చేయొచ్చు అలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే. అయితే శేఖర్ భాష లోపలికి వెళ్ళిన వెంటనే లావణ్య బయటికి వచ్చి కొన్ని మీడియా ఛానల్స్లో కూర్చొని లైవ్ ఇవ్వటం, ఇంటర్వ్యూస్ ఇవ్వటం చూసాం. నన్ను వాడుకొని శేఖర్ భాష లోపలికి వెళ్ళాడు, ఎట్టి పరిస్థితుల్లో వితిన్ 4 వీక్స్లో 5 వీక్స్లో శేఖర్ భాషని బయటికి తీసుకొస్తాను. ఇప్పుడు అదే మీరే ఆన్సర్ చెప్పేశారు, ఎట్టి పరిస్థితుల్లో 4-5 వీక్స్ లో బయటికి తీసుకొస్తానని మీరే చెప్తారు. దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్స్ ఏమన్నా ఆవిడ చేస్తుందని మీ వరకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందా, లేకపోతే ఆవిడ చెప్పిన మాటల్ని మీరు ఎలా తీసుకుంటారు? అంటే మనం వెళ్ళి చూడం కాబట్టి మనకు తెలీదు. ఓకే, బట్ జరిగేవైతే ఏవో మాకు తెలిసినంత వరకు ఓట్స్ అయితే సరిగ్గా అవ్వట్లేదు అనే విషయం మాకు తెలుస్తుంది. సో ఇది ఇప్పుడు ఈ పాయింట్ నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడతానండి. మీలాంటి వాళ్ళ సపోర్ట్ లేకపోతే చాలా కష్టం, ఎందుకంటే ఎటువంటి టీం లేకుండా లోపలికి వెళ్ళిన ఏకైక వ్యక్తి శేఖర్. సో మీరు తనని సపోర్ట్ చేసి మీరు తనకి ఓట్స్ వేస్తే, ఒక కాల్ చేయడానికి మిస్డ్ కాల్ ఇవ్వడానికి మనకు మనీ ఏం పడదు. ఒక్కొక్క పర్సన్ 10 times మిస్డ్ కాల్స్ ఇవ్వచ్చు. మీ ఇంట్లో ఎన్ని ఫోన్స్ ఉన్నాయో, ఏ పిఆర్ టీము ఏ సపోర్ట్ లేకుండా ఇట్లా వదిలేసి వెళ్ళినా కూడా మనం గెలిపించి చూపించాలి అని అనేది. తను అట్లీస్ట్ మేము కప్పు ఇదంతా కూడా కాదు, ఆ టాప్ 5లోకి వెళ్ళాలి, తను నిలబడాలి. ఎందుకంటే తను ఎవరికంటే ఏమి తక్కువగా ఏం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే తన వల్లే చాలా మంది చూస్తున్నారు ఎంటర్టైన్మెంట్, తన వల్లే ఉంది బిగ్ బాస్. చాలా అంటే అందరితో తను కలవడం, సరదాగా జోక్స్ వేయడము. మరి తనతో 24 hours తన పక్కన ఉన్న వాళ్ళే నామినేట్ చేయటం చూసాం శేఖర్ భాషని. నామినేట్ చేయటం ఎందుకు చేస్తారంటే మరి ఎవరికి వాళ్ళు విన్ అవ్వాలి కదండి. ఓకే, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ఎంత తొందరగా బయటికి పంపిస్తే వాళ్ళకి అంత ఈజీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫ్రెండ్షిప్పే అదే బాబాయే పేకాటే అన్నట్టు శేఖర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టే పంపించాలని ట్రై చేస్తున్నారు. అండ్ ఏంటంటే బయట తనకి ఒక ఈ నెగిటివ్ ఇది కూడా ఉంది కాబట్టి, అంటే వాళ్ళు కూడా పడనీయకుండా కొంతమంది, అండ్ ఇతను పిఆర్ టీం పెట్టుకోకపోవడం ఇంకొకటి. అండ్ తనకి లోపల అక్కడ టెన్షన్స్ ఎన్ని ఉన్నాయో మాకు తెలుసు. వైఫ్ గురించి, చిన్న పిల్లలు వైఫ్ గురించి ఆలోచించకుండా ఎవరుంటారు అంటే డెలివరీ అయిందా, బేబీ పుట్టిందా, అబ్బాయా అమ్మాయా అంతా ఓకేనా, ఏమీ తనకు తెలియదు. లోపల ఒక ఫోన్ లేదు, చూడటానికి లేదు, చిన్న అంటే వదిలేసి వెళ్ళాను. బట్ ఇక్కడ వైఫ్ స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి తనని పంపించగలిగారు. బట్ తిను ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మనం మనుషులమే కదా, నార్మల్ మనుషులమే కదా. సో తను కూడా ఒక పాయింట్ దగ్గర అంటే ఇట్లా వస్తున్నాయి కాల్స్ అంటే ఇదవుతారు కదా. సో అది మీరు ఆలోచించండి. అంటే తను ఎక్కడ డ్రామా చేసింది కానీ ఏదీ లేదు, క్లియర్గా కనిపిస్తుంది, క్లియర్ పిక్చర్. ఏ డ్రామా కానీ ఏమీ లేదు, అందరితో మంచిగా ఉన్నారు, వెళ్తున్నారు. నామినేట్ చేశారా అంటే చేస్తారు. మరి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని కాకపోతే వీక్ వాళ్ళని పంపిస్తే ఏముంది, వీక్ వాళ్ళు ఉన్నారనుకోండి ఎవరికి వాళ్ళు అంతే కదా, స్ట్రాంగ్ వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోతేనే వాళ్ళకి ఈజీ అయిపోతుంది. అనాలిసిస్ ప్రకారం శేఖర్ భాషకి కాంపిటీషన్ అంటే మీరు ఎవరి పేర్లు చెప్తారు? టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5లో శేఖర్ ఉంటారండి. నేను వేరే వాళ్ళ పేర్లు ఉండాలని అనుకుంటాను. అండ్ అందులో వేరే వాళ్ళు కూడా నాకు నచ్చిన వాళ్ళు ఉన్నారండి. అంటే గేమ్ పరంగా మంచిగా ఆడుతూ ఉండే వాళ్ళు. నేను ఎవరికి అగెనెస్ట్ ఏం కాదు. ఇప్పుడు నా ఫ్రెండ్ గా, నా బ్రదర్ గా నేను శేఖర్ని సపోర్ట్ చేసుకుంటాను కానీ అలా అని వేరే వాళ్ళకి నేను అగెనెస్ట్ కాదు.
అందులో ఆడేవాళ్ళు లేరా, లేకపోతే ఓన్లీ శేఖర్ భాష అనే మనిషి, మిగిలిన వాళ్ళు అసలు మనుషులే కాదని నేను అనట్లేదు. అక్కడ అందరూ బాగానే ఆడుతున్నారు, ఎవరికి వాళ్ళు ఇది ఉంది. కాకపోతే ఏంటంటే వెనక సపోర్ట్ కూడా ఉంది వాళ్ళకి. సో అన్ని రకాలుగా చూసి మీరు సపోర్ట్ చేస్తే ఆడియన్స్ కూడా చూసేవాళ్ళు ఏం జరుగుతుంది అని అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తే ఇంకొంచెం బాగుంటుంది అని అనిపిస్తుంది. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అక్కడ ఆడేవాళ్ళు ఉన్నారండి, ఎందుకు లేరు, మంచిగా ఆడేవాళ్ళు ఉన్నారు. శేఖర్తో పాటు ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ మనం వి నెవర్ నో, ఎవరైతే ఈ ఓట్స్ ఎక్కువ వస్తాయో వాళ్ళే ఫైనల్గా విన్ అవుతారు. అంటే ఆ నామినేట్ అవ్వకుండా, ఎలిమినేట్ అవ్వకుండా అందులో ఉంటారు. సో ఆ ఓట్స్ అనేది శేఖర్కి పడితే బాగుండు అని నా ఫీలింగ్. ఎందుకంటే ఎవరికంటే తక్కువగా అయితే తను లేరు. ఎంటర్టైన్ చేస్తూ 24/7 తను ఎంటర్టైన్ చేస్తూ ఇంత టెన్షన్లో కూడా పక్కన వాళ్ళని నవ్వించాలి అనే ఇది. అండ్ బయటకు వచ్చినా తనకు ఒక పేరు వస్తే ఇంకా సొసైటీకి ఎంతో కొంత చేస్తారు. ఇలానే చెయ్యాలని ఏం లేదండి, ఎవరు ఎంత చేయగలిగితే అంత. ఇప్పుడు నా స్తోమతకు తగ్గట్టు నేను ఒకళ్ళకి, ఇప్పుడు నేను వెళ్తా, ఒక బెగ్గర్ ఉంటారు, నేను 10 రూపాయలు ఇస్తాను, మీరు 100 రూపీస్ ఇస్తారు. మీరు 100 రూపీస్ ఇచ్చారని నేను ఇవ్వలేను, బట్ నేను చేయగలిగింది ఏదో నేను చేస్తున్నాను కదా, దట్ ఈజ్ వాట్ వీ నీడ్ అంటున్నాను. సో తను ఏదైనా మనము ఒకళ్ళని సపోర్ట్ చేశాము అంటే వాళ్ళు ఎంతో కొంత సొసైటీకి చేస్తారు. తను చేసే పర్సన్ కాబట్టి, అండ్ అది చేస్తున్నారు కాబట్టి ఓట్ చేయమనట్లేదు. తను మీరు చూస్తున్నారు కదా ఎంత ఇదిగా ఉంటున్నారు, ఎంత కలిసిపోతున్నారు, అన్ని గేమ్స్ ఆడుతున్నారు, అందరితో మంచిగా కలిసిపోతున్నారు, ఏది బయట లేదు. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, శేఖర్ భాష వెళ్లే ముందు తిరగని ఛానల్ లేదు, ఆల్మోస్ట్ ప్రతి ఛానల్ తిరిగాడు, తను కావాలంటే సపోర్ట్ తీసుకోవచ్చు, పిఆర్ని పెట్టుకోవచ్చు. మరి మీరు ఫ్రెండ్స్ ఉన్నారు, తనకి సర్కిల్ ఉంది, ఎవరు సజెస్ట్ చేయలేదా మీరు ఒక పిఆర్ని పెట్టుకోండి, లేకపోతే ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వలేరు, ఎక్కువ వీక్స్ అని మీరు ఎవరు నిజంగానే అసలు ఎలాంటి సజెషన్ ఇవ్వలేదా, ఇచ్చిన తను తీసుకోలేదా? చెప్పాను కదండి, నేను కాదు అందరూ చెప్పారు. యాక్చువల్లీ మేము అందరం ఫీల్ అయ్యాం కూడా, ఎందుకు తను ఆ డెసిషన్ తీసుకున్నారు అనేది మాకు అర్థం కాలేదు. అంటే ఫస్ట్ నుంచి కూడా తను సింప్లిసిటీ, మీరు మీ ఛానల్కి చాలాసార్లు ఇంటర్వ్యూకి వచ్చారు కాబట్టి మీరు చూసే ఉంటారు, తను ఒక మేకప్ వేసుకోవడం కానీ, లైక్ స్టైల్గా రెడీ అవ్వడం కానీ, ఇదంతా ఏమి ఉండదు. చాలా నార్మల్ పర్సన్ లాగా, ఈ రోడ్డు మీద నడిచే మనం ఒక పర్సన్ని చూస్తే ఎలా ఫీల్ అవుతామో శేఖర్ని చూస్తే కూడా అదే ఫీలింగ్ వస్తుంది. అంటే స్పెషల్గా ఇంకొచ్చాము మేము పెర్ఫ్యూమ్ కొట్టుకొని ఇదంతా ఏమి ఉండదు, మీరు చూశారు కాబట్టి. మీరు చూడకపోయి ఉంటే వేరే, నేను చెప్పేది అబద్ధం అని అనుకుంటారు, బట్ మీరు చూశారు. సో తను ఎలా ఉన్నారో అలానే ఉంటారు. ఇప్పుడు కూడా అంతే, అదంతా వద్దు హేమ, అదంతా మనకు వద్దు, వర్క్ అసలు నాకు ఆ స్టైల్లో వెళ్ళి వాళ్ళెవరో డప్పు కొడతా నేను విన్ అవ్వడం వద్దు, నన్ను చూసి ఎంతవరకు నేను ఎక్కడి వరకు వెళ్తానో అది నాకు చాలు. ఎవరు అంటారండి చెప్పండి? బిగ్ బాస్ ఛాన్స్ వచ్చాక మీరు లావణ్యాన్ని యూజ్ చేసుకొని బిగ్ బాస్ వెళ్ళారు, లేకపోతే ఇంకొకటి ఏదో యూజ్ చేసుకొని బిగ్ బాస్ వెళ్ళారు అని టార్గెట్ చేస్తున్నారు. అలా వెళ్ళిన వ్యక్తి ఎంత హడావిడి చేసి నేను ఎట్లయినా విన్ అవ్వాలని అనుకుంటారు? ఎవరైనా పిఆర్ని పెట్టుకోకుండా ఉంటారా? ఒకవేళ ఇప్పుడు నేను కెమెరా ముందు కూర్చొని పిఆర్ని పెట్టుకోలేదని అబద్ధం చెప్తే, నాది నిజంగా పిఆర్ ఉండి నేను అబద్ధం చెప్తే, మీరు నన్ను రాంగ్ అని ప్రూవ్ చేసుకోవడానికి మీకు ఒక జర్నలిస్ట్కి, ఒక ఛానల్కి ఎంత టైం పడుతుంది చెప్పండి? నిమిషంలో మళ్ళీ నన్ను ఇంకో కాల్ వస్తుంది, రండి అని అంటారు, నేను చచ్చినట్టు పరిగెత్తుకుంటూ మళ్ళీ వస్తాను, రాంగ్ అని ప్రూవ్ చేస్తారు. ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నానంటే ఏ పిఆర్ టీం లేకుండా, ఏ సపోర్ట్ లేకుండా తనకు వచ్చిన ఆపర్చునిటీ లోపలికి వెళ్ళారు. నేను ఎంతవరకు ఉంటానో అక్కడ వరకు చూసే వాళ్ళు నన్ను ఎక్కడి వరకు తీసుకెళ్తారో అది నేను యాక్సెప్ట్ చేసి బయటకు వస్తాను, ఇదే మాట మాట్లాడి వెళ్ళారు. ఓకే, ఇప్పుడు మీ పేరు హేమంతిని కదా, శేఖర్ భాష ఏంటి అసలు, ఈ పేరు ఏంటి? అంటే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. శేఖర్ భాష అనేది స్క్రీన్ నేమ్ అండి, తన స్క్రీన్ నేమ్. అంటే తను పెట్టుకున్నదా? తను పెట్టుకున్నదే, తన జస్ట్ శేఖరే తన నేమ్. భాష అనేది స్క్రీన్ నేమ్, అది జెమినీ మ్యూజిక్ లో ఉన్నప్పుడే పెట్టుకున్నారు. అది అలా శేఖర్ భాష చాలా మందికి తెలియదు. యాక్చువల్లీ ఇది ఒక మంచి క్వశ్చన్. అంటే తను ఏంటి శేఖర్ ఏంటి, భాష ఏంటి, హిందువా ముస్లిమా, ఇది ఒక కన్ఫ్యూజన్. చాలా మంది ఇప్పుడు నన్ను కూడా అడుగుతూ ఉంటారు. బట్ భాష అనేది స్క్రీన్ నేమ్. ఓకే, మన రెండు కలిపి మిక్స్ అయినాయి, శేఖర్ భాషగా పెట్టుకున్నారు. ఓకే, అయితే ఇంకొక విషయం, సరే మీరు ఫ్రెండ్ కాబట్టి పాజిటివ్ గానే వెళ్ళారు అని అనుకోవచ్చు. ఫ్రెండ్ కాబట్టి పాజిటివ్ అవ్వలేదండి. ఓకే, తను పాజిటివ్ కాబట్టి, తను ఒక మంచి వ్యక్తి కాబట్టి నేను ఫ్రెండ్ అయ్యా. ఫ్రెండ్ తర్వాత అన్నయ్య అని అనడానికి రీజన్, నా బ్రదర్ అని చెప్పడానికి రీజన్, తను ఇంకా మంచి వ్యక్తి,
ఇలాంటి వాళ్ళు ఉండాలి అనని అనుకున్నాను కాబట్టి బ్రదర్ అయ్యాడు. ప్రతి ఎవరిని మనిషికి- చూడగానే ఇప్పుడు చాలా మంది ఉంటారండి రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరిని నేను బ్రదర్ అని అన్నాను కదా, వాళ్ళు ఎవరు కూడా మనకు తెలియదు. అండ్ హలో అంటే హలో అంటాం, చాలా మంది అలా మీట్ అవుతాం. కనిపించిన ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్స్ అవరు, ఫ్రెండ్స్ అయిన ప్రతి ఒక్కళ్ళు బ్రదర్ అన్నాము. దేర్ ఇస్ డిఫరెన్స్, అక్కడ ఒక డిఫరెన్స్ ఉంటది. నేను ఫ్రెండ్ కాబట్టి పాజిటివ్ అవ్వాలి, అతను పాజిటివ్ కాబట్టి నేను ఫ్రెండ్ అయ్యా. అతను ఇంకా పాజిటివ్, తను ఎలా ఉంటారో తన మంచితనం నాకు తెలుసు కాబట్టి బ్రదర్ అయ్యాడు. అయితే శేఖర్ భాషకే కాదు, మీలో కానీ నాలో కానీ పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. శేఖర్ భాష పాజిటివ్ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి? స్ట్రెంగ్త్ వీక్నెస్ రెండు ఒకటేనండి శేఖర్కి. ఏంటది? మంచితనమే. ఓకే. అది మంచితనమే తన పాజిటివ్ నెగిటివ్. ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు మీరు చూసినారా ఆ నామినేట్ చేసే వాళ్ళు కూడా ఏం రీజన్స్ చెప్తున్నారు చూసారా, ఎంత ఫన్నీగా ఉంటున్నాయి రీజన్స్. అంటే తన మీద చెప్పడానికి కూడా ఏమి లేవు కదా, మీకు అర్థమవుతుందా? ఫన్నీగా ఏమనిపించాయి అంటే నామినేట్ చేసిన? ఏదైనా సీరియస్ గా నువ్వు ఇది చేసావు ఇందుకే చేసాము అని అనడానికి, ఏదో పడుకున్నారు నిద్రపోయారు అంటే ఫన్నీగా అనిపించింది. అంటే ఇంకెక్కడ కొట్టలేము, బట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అతను తీసి పక్కన పెడితే, ఎందుకంటే స్ట్రాంగ్ వాళ్ళు తొందరగా వెళ్ళిపోతే ఈజీ అయిపోతుంది వాళ్ళకి. ఓకే. ప్రతి ఒక్కళ్ళు విన్ అవ్వాలనే వస్తారు. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళినా కూడా విన్ అవ్వాలనే చూస్తా. శేఖర్ లాగా పిఆర్ని పెట్టుకోకుండా, ఏ టీం లేకుండా నేనైతే వెళ్ళను. మరి ఎందుకు వెళ్ళారు అసలు? అదే చెప్తున్నా, తను ఫస్ట్ నుంచి అదే టైప్. అక్కడే మేము ఇంతమంది ఫ్యాన్స్ అయ్యింది రీజన్ అదే చెప్తున్నాను కదా మీకు. ఇదే ఈ పాయింట్ మీద చెప్తున్నా, తనకి పబ్లిసిటీ ఉండదండి, పబ్లిసిటీ అనేది తనకు నచ్చదు. ఓకే. సో అదే చెప్తున్నా, ఎంత నార్మల్ గా నేను ఫస్ట్ చూసినప్పుడు శేఖర్ని మీరు మీరు అంట మాట్లాడాను. ఇప్పుడు నాకు నువ్వు అనే స్వతంత్రం ఉంది, బట్ మీరు అని మాట్లాడితే మీరు డే 1 లోనే మేము క్లోజ్ అయిపోయాం. డే 1 లోనే మనం చాలా తక్కువ మంది. ఇప్పుడు నేను మీతో ఇప్పుడే చూడటం మిమ్మల్ని, నిన్న ఫోన్ కాల్ మాట్లాడడం, ఇవాళ వచ్చాను మీరు అనే మాట్లాడుతున్నాను, మళ్ళీ వెళ్తే కూడా మీరు అనే అంటాం. ఆ ర్యాప్ మన మధ్య పెరగాలి అంటే మనం కంటిన్యూస్ గా వస్తేనో అది. బట్ మా మధ్య డే 1 మాకు ఆ కంఫర్ట్ జోన్ వచ్చేసింది. ఓకే అంటే ఒక మంచి పర్సన్ అనే ఒక ఫీలింగ్ వచ్చేసింది. అప్పుడు ఫ్రెండ్ అయ్యాడు. మేబీ ఒక నెల రోజులకి నా బ్రదర్ అనే ఫీల్ వచ్చేసింది. ఎవరిని పడితే వాళ్ళని బ్రదర్ అని అనం కదా, రోడ్డు మీద చాలా మంది పోతారు, అందరినీ నా బ్రదర్ అని అనం కదా. ఇంకా ఫైనల్ గా వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. శేఖర్ భాష బయట ఉన్నప్పుడు తనకి అటాక్స్ జరిగాయి. ఓకే, లైవ్ లో కొట్టడం చూసాం. ఓకే, ఇంకొక చోట స్టూడియో దగ్గర చెయ్యి విరక్కొట్టడం చూసాం, తన పైన దాడి జరగటం చూసాం. ఇంకొక 2-3 కూడా ప్లాన్ చేశారా, వర్కౌట్ అవ్వలేదు అన్ఫార్చునేట్లీ. కళ్ళల్లో కారం కొట్టాలని చూశారు. అలానే వాళ్ళ ఇంటికి సంబంధించి అక్కడికి వెళ్ళి గొడవ చేయాలని చూశారు. ఇవన్నీ బెడ్స్ కొట్టినాయి కొంచెం అలర్ట్ అవ్వటం వల్ల. అవును, ఇవన్నీ మీకు తెలిసే ఉండుండొచ్చు యాజ్ ఏ ఫ్రెండ్గా. బట్ ఇప్పుడు మరి తను ఆల్రెడీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. సో మనం ఆ డీటెయిల్స్ కూడా అందుకనే చెప్పదలుచుకోలేదు. ఈ టైంలో తనకి ఏంటి ప్రొటెక్షన్ ఎవరున్నారు, హెల్పింగ్గా ఎవరున్నారు, తన కేర్ చూసుకునే వాళ్ళు అంతా అరేంజ్ చేసుకునే వెళ్ళుంటాడు? డెఫినెట్ గా ఉన్నారండి. ఓకే, బట్ ఎవరు ఏంటనేది అదొక్కటి. అంటే మీరు శేఖర్ గురించి ఎన్ని అడిగినా చెప్తాను కానీ, బట్ ఫ్యామిలీ కదా ఇది, అండ్ తనకి ఇట్లా ఇబ్బంది ఉంది అని కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది ఒక్కటి మీరు నన్ను అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో మనం ఈ విషయం గురించి డిస్కస్ చేసుకోకపోవడమే మంచిది. బట్ తనకైతే ఉన్నారు, మనుషులైతే ఉన్నారు. సో బాగానే నడుస్తుంది, అంత బాగానే. బట్ అటు సైడ్ నుంచి సపోర్ట్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుంది. మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా నాకేం ఇబ్బంది అయితే ఏమి అనిపించలేదు. బట్ అట్లీస్ట్ నేను అనుకున్నా ఫస్ట్ ఇంటర్వ్యూ అనగానే ఏదో మామూలుగా అడుగుతారు అని అనుకుంటూ వచ్చాను. నిన్న ఫోన్లో మాట్లాడిన మీరు, ఇవాళ నన్ను క్వశ్చన్స్ అడిగిన మీరు నాకు కంప్లీట్గా సారీ ఏమనుకోకండి. ఎలా అనిపించారంటే నార్మల్ జ్యోతిక గారు ఎలా మాట్లాడారు ఓకే అంటే క్వశ్చన్స్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఇప్పుడు నాకేమనిపించింది అంటే, మీరు ఆ క్వశ్చన్స్ అడిగింది కూడా మంచిదే అనిపించింది ఒకందుకు. ఎందుకంటే శేఖర్ గురించి తెలియని వాళ్ళకి చాలా మీరు మాకు ఒక రకంగా హెల్పే చేశారు.
అంటే మీరు నెగిటివ్ గా ఉన్నారో శేఖర్ మీద, పాజిటివ్ గా ఉన్నారో మాకు తీసి పక్కన పెడితే, అంటే చాలా మంది అభిప్రాయం ఏంటి అంటే ఇప్పుడు శేఖర్ కి సంబంధించి ఒక్కొక్క ఛానల్లో ఇప్పుడు నేనే ఉన్నాను, శేఖర్ భాషకి సంబంధించి ఆల్మోస్ట్ నేను 6-7 ఇంటర్వ్యూస్ నేనే పర్సనల్ గా కూర్చొని తీసుకోవటం నేను చూసాను జరిగింది. అవి చాలా బాగా వెళ్ళినాయి కూడా. బట్ ఆ టైంలో మాకు అసలు ఈ బిగ్ బాస్ కాన్సెప్ట్స్ కానీ లేకపోతే ఇంకోటి తను ఏదో ఒక కాజ్ కోసం బయటకు వచ్చారు, దానికోసం ఫైట్ చేస్తున్నారు, సేమ్ టైం మేము అలానే సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాం. సడన్ గా ఈ బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత మమ్మల్ని అందరినీ యూజ్ చేసుకొని బిగ్ బాస్ లోకి వెళ్ళాడా, ఈ పబ్లిసిటీ అంతా గ్రాప్ చేసుకుంది దీనికోసమేనా అంటే శేఖర్ అనే ఒక థాట్ వచ్చింది. లేదు, ఇంటర్నల్ డిస్కషన్ వచ్చింది, చాలా మంది వీడియోస్ కూడా పెట్టడం జరిగింది శేఖర్ పైన, మీరు చూసారో లేదో. మమ్మల్ని యూజ్ చేసుకొని మాతో తిరిగి దీనికోసం అని మేము అనుకోలేదు అని చెప్పేసి ఒకళ్ళిద్దరు వీడియోస్ కూడా పెట్టారు. మీకు ఓకే, అదంతా పక్కన పెడితే మీరు కాల్ చేశారా అండి శేఖర్కి? శేఖరే కాల్ చేసి మీకు ఇంటర్వ్యూ ఇస్తాను ప్లీజ్ అని అడిగారా? మేమే కాల్ చేసాం. మీరే కాల్ చేశారు. అండ్ ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను, మీరు నాకు కాల్ చేశారా? అసలు నాకు మీ నెంబర్ ఎలా చేయాలి నాకు ఇప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూ ఏదో వచ్చి బయటకు వచ్చి మాట్లాడారు, అతను కూడా ఇక్కడ వరకు వెళ్తుందని అది ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఇంతవరకు వచ్చిద్దని ఆయనకు కూడా తెలీదు. ఏదో స్టార్ట్ చేశారు, ఓహో అదేదో వైరల్ అయింది వీడియో, ఆయన అడ్డు పెట్టుకొని ఛానల్స్ అందరూ కాల్స్ చేసి రండి 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 అనని పిలిపించారు. పిలిపించి పిలిచి మీరు ఫేమస్ చేసి, మంచిదే ఇప్పుడు నన్ను కూడా ఫేమస్ చేస్తున్నారు మీరు, నాకెవరో తెలీదు, నేనేదో నార్మల్గా వచ్చేసాను, ఇక్కడికి వచ్చాక డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. ఎవరైనా మీరు ఇప్పుడు ఇట్లా పోక్ చేసే ఎవరికైనా వస్తుంది కదండి. నేను అంటే ఇప్పుడు ఈ ఛానల్ ఓకే వదిలేసేసేయండి, రేపు ఇంకొక 10 ఛానల్స్ పిలుస్తాయి, లేకపోతే ఇంకా ఒక 100 ఛానల్స్ పిలుస్తాయి. ఎన్ని ఛానల్స్ పిలిచినా మీరు రెడీగా ఉన్నారా శేఖర్ గురించి మాట్లాడటానికి? నేను ఎప్పుడూ రెడీ అండి. ఓకే, మీరు శేఖర్ గురించి అన్నారు కాబట్టి నేను ఇవాళ ఇక్కడ వరకు వచ్చా. కంటిన్యూస్ గా సపోర్ట్ చేస్తారు, ఎంతవరకు వెళ్ళినా ఏమైనా నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇక్కడ నేను ఒక చిన్న క్వశ్చన్ 2 times రిపీట్ చేసినందుకే మీరు అంత రియాక్ట్ అయ్యారు. రేపు పొద్దున్న రాంగ్ థంబ్నైల్స్ రావచ్చు, లేకపోతే రాంగ్ గా ప్రొజెక్షన్ చేయొచ్చు. ఇప్పుడు శేఖర్ భాష పైన ఎవరైతే నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారని మీరు అన్నారో, రేపు వాళ్ళే మీ పైకి రావచ్చు, పర్సనల్ అటాక్స్ జరగచ్చు. వీటన్నిటికీ సిద్ధపడే వచ్చారా? పర్సనల్ అటాక్స్ జరగచ్చు అంటే నేను ఎవరి గురించి ఇక్కడ నెగిటివ్ అంటే చేస్తారని కాదు, చేసినా కూడా నేను సోషల్ మీడియాలో ఇప్పుడు కామెంట్స్ తోనే చాలా మంది చంపేస్తారండి. మనం ఎంత మంచిగా ఉన్నా కూడా కామెంట్స్ చేసేవాళ్ళు ఇప్పుడు అనొచ్చు. ఒక్క ఫ్యామిలీ, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నేను బయటకు వచ్చి ఇంత స్ట్రాంగ్గా నిలబడ్డాను అంటే ఆ పర్సన్ కరెక్ట్, తను చేసేది కరెక్ట్ అని నాకు అనిపించింది కాబట్టి నేను ఇక్కడి వరకు వచ్చాను. ఇంకా తనకి సపోర్ట్ అవుతాను నేను అనుకుంటే 10 ఛానల్స్ కాదు 100 ఛానల్స్కైనా వెళ్తాను. అండ్ ఇంకొకటి, మీరు 100 కోట్లు నాకు ఇచ్చి శేఖర్కి అగెనెస్ట్గా మాట్లాడు అని మాట్లాడినా కూడా నేను మాట్లాడను, ఎందుకంటే నాకేది తెలుసో నాకు తెలుసు. సో దాన్ని పట్టుకొని నేను వెళ్తాను. అదే ఇంకా నాకు తెలియని విషయాలు అంటారా, నాకు తెలియదు, నేను అదే చెప్తున్నా, నాకు తెలియని విషయాలు నాకు తెలుసు అని నేను చెప్పను. ఇప్పుడు మీరు ఏ టాపిక్ మాట్లాడినా నాకేది తెలుసో నేను దాని గురించే మాట్లాడాను. నాకు తెలియని వాటి గురించి నాకు తెలుసు నేను ప్రూవ్ చేసేస్తానని నేను అనట్లా. మీరు ఎఫ్ఐఆర్ పాయింట్ చెప్పలేదు, నాకు శేఖర్ పైన ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ పాయింట్ చెప్పలేదు, అసలు ఆ కేసు గురించి వివరాలు చెప్పలేదు. నాకు పూర్తి డీటెయిల్స్ వాటి గురించి తెలీదు. బట్ ఎఫ్ఐఆర్ ఇలా పెట్టారు అని అన్నంత వరకు కూడా ఉంది కదా, ఇప్పటికి ఇంకా ఉందా లేదా అనేది, అంటే మేము ఎప్పుడు హెల్దీగా మాట్లాడుకుంటాం కానీ ఎఫ్ఐఆర్ ఇంకా కంటిన్యూ అయిందా, ఇంకా ఉందా లేదా. చూడండి, ఇక్కడ తెలివిగా మీరు ఓన్లీ పాజిటివ్సే చెప్తున్నారు, నేను నెగిటివ్ తీసుకొచ్చినప్పుడు తెలియదు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఉంది అని అనేది మాట్లాడుకున్నాం కదా, మాట్లాడుకున్నప్పుడు మీరు ఇంకా కంటిన్యూ అవుతుందా అంటే, ఒక హెల్దీ రిలేషన్ లో సరే మీకు ఒక ఫ్రెండ్ ఉంటారు, ఎవరో క్లోజ్ ఫ్రెండ్ ఉంటారు, ఇంకెప్పుడు ఎఫ్ఐఆర్ గురించే మాట్లాడుకుంటారా అండి? రోజు కూడా అనట్లేదండి, దాని అప్డేట్ తెలుస్తుంది కదా, ఉందా శేఖర్ లేదా అనేది యాజ్ ఏ ఫ్రెండ్ గా అడుగుతాం కదా, ఏమైంది కేసు డీటెయిల్స్ ఎంతవరకు. ఇప్పుడు కేసు తనకి ఏమి ఇబ్బంది కానంత వరకు దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉన్నా లేకపోయినా ఏంటి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి, మీరు ఏమంటారు? దాని గురించి నేను అడుగుతున్నాను. ఇప్పుడు సరే ఇంకా అంటున్నారు బయటికి యాక్టివిస్ట్ గా, ఇప్పుడు ఆర్జే వేరండి, ఆర్జే వేరు, తన ప్రొఫెషన్ మీద వెళ్ళాడు అంటే ఓకే. ఇంట్రడక్షన్ లో
ఆర్జే వర్సెస్ యాక్టివిస్ట్ అనేది వేశారు కదా. అవును. అంటే ఈ కాజ్ ని కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకున్నారు అనేది మరి ఇప్పుడు క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఒకటండి, ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడినప్పుడు నీ వెనకాల ఇవి ఉన్నాయని పోక్ చేస్తారని తనకు తెలుసు కదా. ఇప్పుడు శేఖర్ బయటకు వచ్చాడు, వచ్చే ముందు అన్ని ప్రిపేర్ అయ్యే వెళ్తాడు కదా. ఆ పర్సన్ బయటికి వెళ్ళి కదిలాడు అంటే తనకు తను ప్రూవ్ చేసుకోగలడు తప్పు అని. ఒకవేళ ఏదన్నా ఇట్లాంటి ఏమైనా ఉన్నా కూడా, ఎలిగేషన్స్ ఏమైనా ఉన్నా ఇవి తప్పుడువి అని తను ప్రూవ్ చేసుకోగలిగినప్పుడే కదా బయటికి వెళ్ళేది. అంతే కదా, సింపుల్. ఇప్పుడు నాదే తప్పు అనుకోండి, నేను అసలు ముందే రాను బయటికి, నేను రాను. హాయి కూర్చొని తినేవాడికి ఇవన్నీ నాకెందుకు, రాజ్ తరుణ్ పోతే ఏంటి, లేకపోతే ఇంకో మోహన్ పోతే ఏంటి, ఇంకో అప్పారావు పోతే నాకేంటి, ఇంకో సుబ్బారావు పోతే నాకేంటి అనుకొని కామ్గా ఇంట్లో కూర్చొని తను కూడా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాడు. ఎన్ని ఉన్నా సరే వీళ్ళు ఎన్ని అటాక్ చేస్తారని తెలుసు, ఇదంతా తెలుసు. ముందుకు ఎందుకు తగ్గకుండా వెళ్ళాడంటే తనకు తెలుసు అది తప్పు లేదని. ఓకే, ఎంతవరకు వెళ్ళినా నేను రెడీ అన్నానని అందుకే వెళ్ళారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, అది అసలు మ్యాటరే కాదు. అంటే అవతల సైడ్ పర్సన్స్ క్వశ్చన్ చేస్తుంది కూడా ఇతన్ని ప్రొఫైల్ అంత క్లీన్ గా లేదు కదా. తను కూడా కొన్ని ఎలిగేషన్స్ ఫేస్ వాటికి ఆన్సర్ చేస్తున్నాడు కదా. మీరు అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ చేయట్లేదా? ఈ టైప్ ఆఫ్ కేసుల్లో ఆల్రెడీ ఉన్నాడు, వాటి కోసమే బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు అనేది లావణ్య ఫస్ట్ నుంచి రైస్ చేస్తున్న పాయింట్. ఇంకొక పాయింట్ ఏమో అసలు మీకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏం జరిగిందో, మీరు లేరు కదా, 2 months ముందే కదా వచ్చింది. బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందో, శేఖర్ భాషకి సంబంధించిన డీలింగ్స్ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే కావచ్చు, వాళ్ళ మధ్య జరిగిన డీల్స్ మీ వరకు రావాలని అంటే డీలింగ్స్ గురించి తీసి పక్కన పెడితే ఒక ఖచ్చితంగా అయితే జరిగే ఉంటాయి కదా, లేకపోతే శేఖర్ భాషకి అంత ఇన్ఫర్మేషన్ అయితే రాదు కదా, తన దగ్గరికి రాదు కదా. మరి ఒక విషయం అండి, ఇలా మిమ్మల్ని అనట్లేదు, బట్ సోకాల్డ్ జర్నలిస్టులు రెచ్చగొడతారు. రెచ్చిపోయాక ఏమవుతుంది, మాలాంటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతారు. ఓ వీళ్ళు ఇలాంటి క్వశ్చన్ చేశారు, వీళ్ళకి ఏదో ప్రూవ్ చేయాలి అని చెప్పి మేము నెక్స్ట్ ఇంకొకటి ఏదో జరుగుతుంది, ఇంకొకళ్ళు వచ్చి ఇంకొకటి చేస్తారు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకొకటి చేస్తారు. వాటికి రెచ్చిపోయి ఉన్నాయి అన్ని ఎవిడెన్స్లు అన్ని తీసుకొస్తా ఉన్నారు. తను ఏమేమైతే తను చూపించగలరు దాన్ని మీరు రెచ్చగొట్టి చూపించేలాగా చేసి మీ రేటింగ్లు పెంచుకొని మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారండి. చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. ఎవిడెన్స్లు రావండి, రెచ్చగొడితే వాళ్ళ దగ్గర ఉంటేనే ఇస్తారు ఎవిడెన్స్లు. అవును, దానికోసం ట్రై చేస్తే వస్తాయి కదా. ఇప్పుడు ఒక మనిషిని మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా లేని దాన్ని మీరు నాకు ఇవ్వలేరు. ఓకే, మహా అయితే డిఫెండ్ చేసుకుంటారు, ట్రై చేస్తారు, లేకపోతే వెళ్ళిపోతారు. ఎందుకు, నేను నార్మల్ పర్సన్ కాబట్టి నేను నన్ను ఒక నార్మల్ పర్సన్ గానే పిలిపించాను. నేను సోషల్ యాక్టివిస్ట్ కాదు, ఇంకో సో కాల్డ్ ఏమీ కాదు. నార్మల్ పర్సన్ కాబట్టి నాకెంత ఇన్ఫర్మేషన్ తెలుసు మీకు అంతవరకే వచ్చిద్ది నా దగ్గర నుంచి. అంతకు మించి మీరు నన్ను ఏం అడిగినా నువ్వు చెప్పు అని మీద పడినా కూడా నేను అంతకు మించి మీకు ఏమి ఇవ్వలేను. మీరు నన్ను కొట్టినా తిట్ట ఇంతవరకే అమ్మ తల్లి, నేను ఇంతకు మించి నా దగ్గర ఏమీ లేదు, ఓపెన్ గా చెప్పేసుకుంటా. బట్ అలాంటి పర్సన్ కెలిగితే వస్తుంది, ఎందుకంటే తను ఫైట్ చేస్తుందే దానికోసం. మీరు కెలికి అడిగితే ఓకే ఇలానే ఉండండి నేను ప్రూవ్ చేస్తాను అని దానికోసం ట్రై చేస్తారు. ఇప్పుడు పోలీసులకైనా ఎలా తెలుస్తుంది, వాళ్ళ పని అదే కదా, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, మీరు ఏం అడిగినా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తా, కానీ నేను ఏదో అన్ని లాక్కొచ్చి మీకు ఏం జరిగింది అని నేను చెప్పలేను. సరే, అవుట్ ఆఫ్ ది బాక్స్ చెప్పండి. రాస్తారు ఫ్రెండా అండి, ఫస్ట్ నుంచి ఫ్రెండా? ఫ్రెండ్. ఓకే, వీళ్ళిద్దరికి వాళ్ళు మంచి ఫ్రెండ్స్. తను మాట్లాడలేకపోతున్నారు అంటే కొంచెం రాజ్ తరుణ్ గారు సైలెంట్ గానే ఉంటారు, ఎక్కువ మాట్లాడరు కాబట్టి తిను స్టాండ్ తీసుకున్నారు. ఫోబియా కూడా ఉంది అని చెప్పేసి విన్నాను నేను. అండ్ ఇలాంటి ఇష్యూ జరుగుతున్నప్పుడు యూజువల్లీ ఏమవుతుందండి, చాలా మంది బయటకు వచ్చి మాట్లాడలేరు. ఇప్పుడు ఎవరికి జరిగినా కూడా మనలాంటి వాళ్ళకి, అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, ఇక్కడ అబ్బాయా అమ్మాయా అనేది కాదు, మనం బయటకు వచ్చి మాట్లాడే అంత ఇది కూడా మనకు ఉండాలి, స్ట్రెంగ్త్ కూడా ఉండాలి. అందరికీ అలా ఉండదు. సో మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి. తను మాట్లాడలేకపోతున్నారు, ఓకే తనకి ఇట్లా అన్యాయం జరుగుతుంది, సపోర్ట్ చేద్దాం. అది శేఖర్ కూడా స్టార్ట్ చేసేటప్పుడు ఓపెన్గా ఉన్నారు. తను కూడా ఎంతవరకు అంతవరకే అనుకున్నారు, ఇంతవరకు వెళ్ళిద్ది అని అనేది అసలు తనకి ఊహలేదు. ఏమైనా ప్లాన్ గీసుకున్నారా, నాకు ఈ ఛానల్ వాళ్ళు పిలవాలి, ఈ ఛానల్ వాళ్ళు పిలవాలి అని తను ఏం ప్లాన్ చేసుకోలేదు. లేదు, అది నేను ఒప్పుకుంటాను. అది కాదు, అసలు జనరల్గా యాజ్ ఏ కామన్ ఆడియన్గా మీరు ఒక పాయింట్ చెప్పండి. రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ ఫస్ట్ నుంచి అందరికి తెలుస్తోంది, ఏం జరుగుతోంది ఏంటి, మినిమం ఇన్పుట్స్ అయితే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉన్నాయి కదా. కామన్ గా ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, అసలు ఏ రిలేషన్షిప్ లేకుండా ఒక ఇంట్లో అయితే ఉండరు.
ఆ 14 ఇయర్స్ లేకపోతే 12 ఇయర్స్ ఇద్దరు కలిసి ఉన్నారు ఒక ఇంట్లో. అది ఫిజికల్గా ఉన్నారా లేకపోతే నార్మల్గా ఫ్రెండ్స్ లానే ఉన్నారా, బ్రదర్ అండ్ సిస్టర్ లా ఉన్నారా, ఎలా ఉన్నారో కానీ ఒక ఇంట్లో ఉన్నారు. ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులకి పడలేదు, సో సపరేట్ అయ్యారు. ఈ అమ్మాయి ఆల్రెడీ నేను పెళ్లి చేసుకున్నానని ఈ అమ్మాయి కోర్టులో కేసు వేసి ఈ అమ్మాయి సైడ్ ఈ అమ్మాయి పోరాడుతుంది. రాజ్ తరుణ్కి సంబంధించిన ఏదో ఆ ఫస్ట్ డే కొంత చెప్పాడు, అవునండి ఉన్నాను, ఫస్ట్లో సపోర్ట్ చేసిందని తను చెప్పాడు, తను చెప్పాల్సింది చెప్పేసి నేను లీగల్గా ఫైట్ చేసుకుంటానని తను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎవరి సైడ్ ఏది నిజం అనేది స్టిల్ ఇప్పటికీ కన్ఫ్యూజింగ్గానే ఉంది. ఎంత చూస్తున్నా కూడా ఇతను కరెక్ట్ అని 100% చెప్పలేకపోతున్నారు, అమ్మాయే కరెక్ట్ అని 100% చెప్పలేకపోతున్నారు. ఏదో మెస్సీగానే ఉంది సంథింగ్ వీళ్ళిద్దరి విషయానికి సంబంధించి. ఇలా ఉన్నప్పుడు ఒక సైడ్ తన ఫ్రెండ్ కాబట్టి తను టర్న్ తీసుకున్నాడు, తను బయటకు వచ్చాడు, మాట్లాడుతున్నాడు. మీరు యాజ్ ఏ కామన్ ఆడియన్గా చెప్పండి, ఈ హోల్ సినారియో చూస్తుంటే మీకేమనిపించింది? ఒక్కటేంటంటే ఇప్పుడు ఈవెన్ మ్యారేజ్ అయినా కూడా వాళ్ళిద్దరికి పడలేదు అంటే కామ్గా విడిపోతారు. ఎన్నేళ్ళు ఉన్నారో ఇప్పుడు మనకి ఇప్పుడు ఇదే ట్రెండ్ కూడా నడుస్తుంది. చక్కగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడుతున్నారు, మేము విడిపోతున్నాము అని. ఎన్నేళ్ళు ఉన్నారా అనేది కాదు, పెళ్ళైన వాళ్ళే విడిపోతున్నారు, పిల్లలు ఉన్న వాళ్ళే విడిపోతున్నారు. వాళ్ళ మధ్య ఏ రిలేషన్ ఉన్నా వాళ్ళకి కుదరలేదు, కుదరనప్పుడు విడిపోతున్నారు. కాకపోతే ఇప్పుడు శేఖర్ ఏం పాయింట్ మీద ఇచ్చేస్తున్నారంటే, నార్మల్గా ఇంకా మన ఇండియా అంత డెవలప్ అవ్వాల. ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో ఆడపిల్లలు ఎలా ఉంటారు అంటే, బయటకు వెళ్ళి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా అంటే మన ఫ్యామిలీ పరువు ఏమైపోతుంది, ఆ మిడిల్ క్లాస్ ఆ థాట్స్లోనే ఉంటున్నారు ఇంకా. ఎందుకంటే మన ఫ్యామిలీకి ఒక పరువు ఉంది, ఆ ఊర్లో ఏమనుకుంటారో, ఇలా బయటకు వచ్చి ఎలా అంటే అలా చెయ్యరు. అలా చేశారు అంటే ఆ ఫ్యామిలీ ఎలా ఉండుంటే వీళ్ళు ఇలా వస్తారు. ఇన్నిసార్లు ఆ రాజ్ తరుణ్ నాకు వద్దు వద్దు ఏమీ లేదు అన్నప్పుడైనా ఒకళ్ళకి ఇప్పుడు నార్మల్గా ఉండే అమ్మాయిలకి ఎలా అనిపిస్తుంది, ఇన్నిసార్లు మనం ఎందుకు పడటం అని వెళ్ళిపోతాము. లేదు ఏదన్నా అన్యాయం జరిగింది అంటే ఫైట్ చేస్తాము. అక్కడ క్లియర్గా శేఖర్ చాలా చూపిస్తున్నారు తను ఏం చేసింది బ్యాక్గ్రౌండ్లో అనేది చాలా మనకు కనిపిస్తుంది. నేను వాటి గురించి మాట్లాడను, బట్ మీరు చూస్తున్నారు, మీకు ఇంకా నాకంటే ఎక్కువ తెలుసు. నేను నార్మల్గా వాళ్ళు ఏం చూపిస్తారో అయ్యే తెలుసు. యాజ్ ఎ జర్నలిస్ట్గా మీకు అన్ని ఫాలో అవుతుంటారు కాబట్టి మీకు తెలుస్తాయి. సో మీకే అక్కడ కనిపిస్తుంది కదా క్లియర్గా. అంటే ఇవన్నీ పెట్టుకొని ఇంకా ఏంటి దేనికోసం సింపుల్గా అంటే చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. మరి ఇప్పుడు శేఖర్ని సపోర్ట్ చేస్తున్నారు, ఏపీఆర్ టీం లేకుండా అన్ని ఓట్లు పడుతున్నాయి అంటే ఎలా పడుతున్నాయి? అన్నిసార్లు నామినేట్ అయినా 2 సార్లు అయినా తను సర్వైవ్ అయ్యి ముందుకు వెళ్తున్నారు అంటే ఈ ఓట్స్ అన్ని మొన్నటి వరకు మరి శేఖర్ భాష కామ్గా ఉండే శేఖర్ భాషకి అన్ని ఓట్లు పడుతున్నాయి అంటే తన్ని సపోర్ట్ చేయబట్టే కదా ఇంతమంది ముందుకు వచ్చారు. అదే ఆన్సర్. ఫైనల్గా ఆడియన్స్కి యాజ్ శేఖర్ భాష ఫ్రెండ్గా, సిస్టర్గా మీరేం చెప్పదలుచుకుంటున్నారు? శేఖర్ని సపోర్ట్ చేయండి. అంటే తనకి సింపతీలు డ్రామాలు ఇవంతా ఏమి తెలియవు. అండ్ తన తరపు నుంచి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి వాళ్ళు సక్సెస్ అయ్యి ఒక పేరు వచ్చిందంటే వాళ్ళు ఎంతో కొంత సొసైటీకి చేస్తారు. ఇప్పుడు ఎవరో రోడ్డు మీద వచ్చే పర్సన్ చేస్తున్నారు అనుకోండి, ఎవరు చూడరు, ఏమీ తెలియదు. ఇవి వాళ్ళకంటూ ఓకే పలానా శేఖర్ తను మాకు తెలుసు, బిగ్ బాస్లో ఇలా ఉన్నారు, లేకపోతే పలానా జెమినీ మ్యూజిక్లో చేశారు, పలానా బిగ్ ఎఫ్ఎంలో ఆర్జేగా చేశారు, ఒకటి అది ఉంటేనే తను ఏదైనా చేస్తున్నారన్నా తను ఏదైనా మాట్లాడుతున్నారంటే తను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ఇంకో నలుగురిని. సో ఆ సపోర్ట్ మీరు ఇస్తేనే జరుగుతుంది. తను ఇంకా ముందుకు వెళ్ళి అంటే నేను టైటిల్ విన్ అయిపోవాలి, వచ్చేసేయాలి, ఇదంతా ఈ మాటలు మేము మాట్లాడండి. ఎందుకంటే నేను శేఖర్ స్టైల్లోనే మాట్లాడుతున్నాం, విన్నర్ అని చేసేసేయండి మీరే అది చేసేయండి, ఇదంతా కాన్సెప్ట్ లేదు. మీరు మీ వంతు సపోర్ట్ జస్ట్ మిస్డ్ కాల్, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ₹1 కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ మీకు ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ నుంచి ఆ పర్టికులర్ నెంబర్ ఏదైతే ఉందో ఫోన్ నెంబర్, ఆ నెంబర్కి ఒక 10 times మిస్డ్ కాల్ ఇస్తే చాలు. ఒకవేళ తన్ని నామినేట్ చేస్తే కనుక సో డేంజర్ జోన్లో ఉన్నారంటే మీరే సేవ్ చేయగలుగుతారు. ఇప్పుడు నేనున్న నా ఫోన్ నుంచి ఒక 10 calls చేస్తాను, నేను ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు చేయిస్తాను. బట్ మీలాంటి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేస్తే ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఇదేమన్నా ఆర్మీయా లేకపోతే ఇంకోటా కాదు, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది. ఏ ప్రొఫెషన్ని మనం కించపరచుకోకూడదు. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రొఫెషన్, దానిలో తను వెళ్ళి తను చేయాల్సినవి తను చేస్తారు, మంచి అంతవరకే తీసుకుందాం. రైట్. ఆల్రైట్ హేమంతిని గారు, ఇంకెప్పుడైనా ఫర్దర్గా కూడా ఇప్పుడు
ఒక కాజ్ కోసం బయటకు వచ్చి బిగ్ బాస్లోకి వెళ్ళటం జరిగింది. రేపు ఎక్కడైనా శేఖర్ భాష చిన్న దానిలో దొరికినా లేకపోతే ఇంకెప్పుడైనా మిమ్మల్ని పిలవాల్సి వచ్చినా నిర్మోహమాటంగా నేను మీకు కాల్ చేస్తాను. మీరు ఇదే ఫైర్తో మళ్ళీ మాకు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. మీరు బయటకు వచ్చారు కాబట్టి ఇప్పుడు కూల్ చేసేస్తున్నారు. యాక్చువల్లీ నేను ఫైర్ గా రాలా, చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఎగురుకుంటూ వచ్చా. ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు కూడా మీరు మంచిగానే మాట్లాడారు. వన్స్ క్వశ్చన్ స్టార్ట్ అవడమే మీరు ఆ రేంజ్ లోకి వెళ్ళిపోయారు. ఈ నార్మల్ పర్సన్ నేనే ఇలా ఉంటే మరి శేఖర్ ఎలా ఉంటారండి? ఇప్పుడు నాకు అర్థం అవుతుంది ఆ సిచ్యుయేషన్ ఎలా ఉంటది అని. బట్ ఓకే, లైవ్ లో ఇప్పుడు ఇలా ఈ చేలో కూర్చోవడం ఇదే ఫస్ట్ టైం అండి. ఎప్పుడు నాకు అటు కూర్చొని ఏదో ఎంటర్టైన్మెంట్ ఆ ఫిల్మ్ స్టార్ ఇంటర్వ్యూస్ చేయడం తప్పించి ఓహో ఈ చేలో కూర్చుంటే ఆటోమేటిక్ ఎవరైనా రియాక్షన్ వచ్చేస్తుంది అని నాకు ఒకటి అర్థమైపోయింది. రైట్, అంటే నేను ఫర్దర్ గా కూడా మిమ్మల్ని మీకు చెప్పేస్తాను. షూర్ అన్నిటికీ రెడీ డెఫినెట్ గా అండి. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.